హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన మోహిత నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మధ్యాహ్నం 4:30 గంటలు. చెమటలు కక్కుతూ హోటల్ రూమ్కి వచ్చాడు మైత్రేయ. జయంత్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. అతని దగ్గర అతని భార్య ఉంది. రేపు ఉదయం అతన్ని విఐపి వార్డులోకి మారుస్తారట. అతన్ని డాక్టర్ కృష్ణ అనే ఆయన ట్రీట్ చేస్తున్నాడు. ఇంకో 24 గంటల తర్వాత కానీ అతను స్పృహలోకి రాకపోవచ్చని అనుకుంటున్నారు. విజిటింగ్ అవర్ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు చెప్పాడు మైత్రేయ. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ముందు పోలీసులు ఎవరైనా ఉన్నారా? లేరు. గుడ్. ఏం చేయాలో ఆలోచిస్తోంది మోహిత. డాక్టర్ శ్రీదేవి తన ఎదురుగా నిలబడిన మోహిత వైపు చూసి, కూర్చోండి, ఏంటి కంప్లైంట్ అని అడిగింది. గత నెల రోజులుగా ప్రతిరోజు రాత్రిపూట స్టమక్ పెయిన్ వస్తోంది చెప్పింది మోహిత. మీకు పెళ్ళయిందా అడిగింది డాక్టర్ శ్రీదేవి. అయ్యింది నిస్సంకోచంగా చెప్పింది మోహిత పక్కనే నిలబడున్న మైత్రేయి వైపు చూస్తూ. మీరు మీ భర్తతో కలిసే సమయంలో వస్తుందా ఆ నొప్పి అడిగింది శ్రీదేవి. లేదు, ఆ సమయంలో కాదు. మరి? రాత్రి 2-3 గంటల ప్రాంతంలో సివియర్ పెయిన్. 15 గంట సేపు చాలా బాధగా భయంకరంగా ఉంటుంది. టెస్ట్ చేస్తాను పదండి. లేచి టెస్టింగ్ టేబుల్ వైపు నడుస్తూ అంది డాక్టర్ శ్రీదేవి. 15 గంట తర్వాత బహుశా ఎమిబియాసిస్ కావచ్చు. ఎనీహౌ ఎక్స్రే తీయిస్తాను. అవసరమైతే అండర్ అబ్జర్వేషన్లో ఆసుపత్రిలో ఉండగలరు కదా. ఆ పెయిన్ వచ్చిన టైంలో టెస్ట్ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. మీకు పిల్లలా అడిగిందామె. ఇంకా లేదు చెప్పింది మోహిత. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వార్డులో బెడ్ అలాట్ చేస్తారు. రాత్రి భోజనం చేయకండి. నైట్ డ్యూటీలో మిమ్మల్ని టెస్ట్ చేస్తాను అంటూ నర్సును పిలిచింది డాక్టర్ శ్రీదేవి. నర్సుకి ఏం చెయ్యాలో చెప్పిందామె. నైట్ ఈయన నా దగ్గర ఉండవచ్చా అడిగింది మోహిత. లేడీస్ వార్డు కదా, ఉండకూడదు. బయట వరండాలో ఉండొచ్చు చెప్పింది డాక్టర్ మోహిత. మరో 15 గంటలో జనరల్ వార్డులో ఇన్ పేషెంట్గా జాయిన్ అయింది మోహిత. మోహిత తెలివితేటలకు ఆశ్చర్యపోతున్నాడు మైత్రేయ. నాకు కొన్ని మ్యాగజైన్స్ తీసుకునిరా, అలాగే ఫ్రూట్స్ ఏవైనా చెప్పింది మోహిత. లేడీ పేషెంట్స్ బాధలతో అరిచే అరుపులు, మూలుగలతో చిన్న సైజు నరకలోకంగా ఉంది ఆ వార్డు. అప్పుడు రాత్రి 8 గంటలైంది. బెడ్ మీద పడుకునుంది మోహిత. పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు మైత్రేయ. జయంత్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోంచి జనరల్ వార్డులోకి ఎప్పుడు మారుస్తారో చూసి నాకు చెప్పాలి. అలాగే ఆ హోటల్ రూముని ఖాళీ చేసి ఇంకో హోటల్లో రూములు తీసుకో. అంతా సవ్యంగా జరిగితే ఇవాళ రాత్రికే మన పని పూర్తయిపోతుంది మెల్లగా చెప్పింది మోహిత. మౌనంగా ఆమె చెప్పింది విన్నాడు మైత్రేయ. రాత్రి 10:30 గంటలు. బయట వరండాలో పచార్లు చేస్తున్న మైత్రేయ కళ్ళు దూరంగా ఒక మూల ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్లే వ్యక్తుల్ని నిశ్చింతగా చూస్తున్నాయి. నర్సులు లోపలికి బయటికి కంగారుగా తిరగడం, వార్డు బాయ్స్ లోపలికి బయటికి రావడం గమనిస్తున్నాడు అతను. 20 నిమిషాలు గడిచాయి. నర్సులు ఎందుకు అంత కంగారుగా తిరుగుతున్నారు? ఆ యూనిట్లోనే ఉన్న జయంత్ పరిస్థితి ఎలా ఉంది? తన వైపే వస్తున్న వార్డు బాయ్ని పిలిచి అడిగాడు మైత్రేయ. మైత్రేయ వైపు ఎగాదేగా చూశాడా వార్డు బాయ్. మీకు కావలసిన వ్యక్తిగా? అవును, ఇప్పుడే స్పృహ వచ్చింది. అతను స్పృహలోకి రాగానే పోలీసులకు ఫోన్ చేయాలట. ఇదేం కేసో అనుకుంటూ ముందుకెళ్ళిపోయాడు వార్డు బాయ్. మైత్రేయ గబగబా మోహిత బెడ్ దగ్గరకెళ్ళి ఆమెకు ఆ విషయం చెప్పాడు. 10 నిమిషాల తర్వాత ఒక డాక్టర్, 2 నర్సులు వెంటరాగా స్ట్రెచ్చర్ మీద జయంత్ని తీసుకొచ్చి జనరల్ వార్డులో ఒక రూమ్లో పెట్టారు. సరిగ్గా అదే సమయంలో 2 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు. డాక్టర్తో ఏదో మాట్లాడారు. కాసేపు అయ్యాక వెళ్ళిపోయారు. బెడ్ మీద నుంచి లేచి వరండాలో పచార్లు చేస్తోంది మోహిత. జయంత్ నుంచి నా రూమ్ వరండా కుడివైపు చివరన ఉంది. తనకు ముందు నర్సుల రూమే. ఆ పక్కనే లిఫ్ట్ కొంచెం దూరంలో కిందికి వెళ్ళడానికి మెట్లు. మెట్ల కింద పెద్ద హాలు. ఆ హాల్లోంచి బయటకు వస్తే సెక్యూరిటీ రూమ్. రాత్రి 11:30 దాటింది. వార్డులోంచి పేషెంట్స్ అందరూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు. డాక్టర్ శ్రీదేవి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి వార్డులోకి వస్తుంది. ఆమెను చూసి విష్ చేసింది మోహిత. ఏమిటి, బోర్ కొడుతుందా అడిగిందామె. కాదు, భయం వేస్తుంది మేడం అంది మోహిత. ఎందుకు భయం? వార్డులో పోలీసులు తిరుగుతుంటే. ఓ అదే, ఇది మామూలే. ఐసీ పేషెంట్ స్పృహలోకి వచ్చాడో లేదోనని తెలుసుకోవడానికి వచ్చి ఉంటారు. రౌండ్స్ పూర్తయ్యాక నా ఛాంబర్లో ఉంటాను. పెయిన్ వస్తే నర్సుకు చెప్పండి, నేను వచ్చేస్తాను చెడు ముందుకు నడింది డాక్టర్ శ్రీదేవి. మరో 40 నిమిషాలు గడిచాయి. డిమ్ లైట్స్లో వార్డులు మెరుస్తున్నాయి. వరండాల్లో ఆ చివర ఈ చివర మాత్రమే ట్యూబ్ లైట్స్ వెలుగుతున్నాయి. మసక చీకట్లో అటు ఇటు చూస్తూ నడుస్తోంది మోహిత.
వరండా చివర కుడివైపు మలుపులో ప్రీనీడలో కాసేపు నిలబడి 4 వైపులా చూసింది. దూరంగా 2 నర్సులు మెట్ల వైపు వెళుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఆగి జయంత్ రూమ్ వైపు నడిచింది మోహిత. ఆ రూమ్ డోర్ దగ్గరగా వేసింది. నెమ్మదిగా డోర్ తెరిచింది ఆమె. ఎదురుగా బెడ్ మీద జయంత్. తలకి భుజాలకి గుండెల మీద కట్టిన కట్లు. పక్కనే సెలైన్ బాటిల్ స్టాండ్. బెడ్ పక్కన కుర్చీలో కూర్చుని ఓ ఆడ మనిషి నిద్రపోతోంది. బహుశా జయంత్ భార్య అయి ఉండవచ్చు అనుకుంది మోహిత. అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ వరకు వెళ్ళి జయంత్ ముఖంలోకి చూసింది. చిన్నగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తున్నాడు అతను. ఏమాత్రం ఆలస్యం చేయలేదు మోహిత. తన అరచేతిని అతను ముక్కు మీద వేసి బలంగా నొక్కుతోంది. రెండవ చేతిని అతని కంఠం మీద వేసి బలాన్నంతా కూడదీసుకుని ఊపిరాడకుండా చేస్తోంది. గింజుకుంటున్నాడు జయంత్. మూలుగుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి స్పృహొచ్చింది. కళ్ళిప్పి మోహిత వైపు చూసి ఒక్క ఉదుటిన పైకి లేవబోయి వెనక్కి పడిపోయాడు. దబ్బమన్న ఆ చప్పుడుకి పక్కనున్న భార్యకు మెలకు వచ్చింది. ఎదురుగా కనిపించిన దృశ్యానికి భయకంపితురాలైపోయిన ఆమె బిగ్గరగా కేక వేసింది. తన కుడి చేతులు తీసి ఆమె ముఖం నొరవేసి బలాన్నంతా కూడదీసుకుని ఆమెను గోడకేసి నెట్టింది. వెనక్కి పడిపోయిందామె. కింద పడిపోయిన ఆమె మళ్లీ లేచి విసురుగా వస్తూ రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. మోహిత చేతుల్లో జయంత్ విలవిల్లాడుతున్నాడు, గిలగిల్లాడుతున్నాడు. ప్రాణాలను రక్షించుకోవడానికి లేవలేని స్థితిలో కూడా పోరాడుతున్నాడు. సరిగ్గా 3 నిమిషాలు అతని ఊపిరి ఆగిపోయింది. అతను తలను పక్కకు చేసిన మరుక్షణంలో తన మీదకు వస్తున్న జయంత్ భార్యను పక్కకు తోసేసి ఆ రూమ్లోంచి బయటకు వచ్చి రూమ్ బయట గొళ్ళెం పెట్టేసి వరండా చివరకు పరుగున వెళ్ళింది మోహిత. అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు మైత్రేయ. కమాన్ క్విక్ పద, మెట్ల వైపు పరుగు తీస్తూ అంది మోహిత. ఆమె వెనకే పరిగెత్తాడు మైత్రేయ. మెట్లు దిగి హాల్లోకి వచ్చారిద్దరు. మెయిన్ గేట్ వైపు వెళ్లడం ప్రమాదం అని గ్రహించిన మోహిత ఆ హాలుకి రెండో వైపునున్న చిన్న డోర్ వైపు నడిచింది. ఆ డోర్లోంచి లోపలికి వస్తున్న వ్యక్తి మోహిత మైత్రేయుల వైపు అనుమానాస్పదంగా చూసి మెట్ల వైపు పరిగెత్తాడు అరుచుకుంటూ. చిన్న డోర్లోంచి బయటికి వెళ్లిన మోహిత మైత్రేయ ఒక్క క్షణం వెనక్కు తిరిగి చూశారు. ఎవరతను? మనల్ని చూస్తే అరుస్తున్నాడెందుకు? వార్డుబాయ్ అయి ఉంటాడు. కాదు, అతన్ని జయంత్తో పాటు చూశాను. అతను జీప్ డ్రైవర్. పరిగెడుతూనే చెప్పింది మోహిత. విశాలమైన గార్డెన్, ఆ పక్కన సైకిల్ స్టాండ్. ఆ సైకిల్ స్టాండ్ను దాటుకుని వెళితే హాస్పిటల్ వెనక్కి దారి. ఆ దారికి ఎడమవైపున లేడీ ఇన్పేషెంట్స్ రూమ్. వరండా మీద పరిగెడుతోంది మోహిత. ఆ వెనక మైత్రేయ. ఒకరిద్దరు నర్సులు వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో 2 డాక్టర్లు వరండా చివర ప్రత్యక్షం కావడంతో మోహిత వరండా దిగిపోయి గార్డెన్ వైపు పరిగెత్తింది. మైత్రేయ స్తంభం పక్కన నొక్కాడు. అతని ఎదురుగా ఒక రూమ్. ఆ రూమ్లో బెడ్ మీద కూర్చున్న వ్యక్తి మైత్రేయని స్పష్టంగా చూసింది. ఆశ్చర్యంగా చూసింది. అతనే అని పోల్చుకోగానే ఒక్క ఉదుటిన పరుగున బయటకు వచ్చి బావా, మైత్రేయ బావా అంటూ గాఢంగా అతన్ని పట్టేసింది. అలా అక్కడ మేనమామ కూతురు ఇందుని చూసి మైత్రేయ నెత్తాంతపోయాడు. హాస్పిటల్ బయటకు వచ్చి కారుతో కూర్చున్న మోహితకు చాలా అసహనంగా ఉంది. మైత్రేయ పట్టుబడిపోయాడేమోనని భయం వేసింది ఆమెకు. 10 నిమిషాలు గడిచాక పరుగున వస్తున్న మైత్రేయను చూడగానే ఆమె మనసు తేలిక పడింది. కారులో ఎక్కి ఆమె పక్కన నిస్త్రాణగా కూర్చుండిపోయిన మైత్రేయ ముఖంలోకి ఒక్క క్షణం చూసి కారు స్టార్ట్ చేసింది మోహిత. దారిలో అడిగింది మోహిత, ఎందుకు లేట్ అయింది? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు మైత్రేయకి. అతనికి ఇందు కనిపించినందుకు సంతోషంగానూ జయంత్ విషయంలో కంగారుగానూ ఉంది. జయంత్ విషయం చెప్పు, సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు. చచ్చిపోయాడు. మనం సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్ను వదిలి వెళ్ళిపోవాలి అంది మోహిత. వెళ్ళిపోవాలా? నీరసంగా అడిగాడు అతను. మా మేనమామ కూతురు ఇందు హాస్పిటల్లో కనిపించింది. నాకు కనిపించగానే నన్ను పట్టుకుని బోరుమని ఏడ్చేసింది. నాతో చాలా విషయాలు మాట్లాడాలట. ఫోన్ నంబర్ ఇచ్చింది. రేపు ఎలాగైనా ఆమెను నేను కలుసుకోవాలి చెప్పాడు మైత్రేయ. లేదు మైత్రేయ, మనల్ని లేడీ డాక్టర్ చూసింది, జయంత్ భార్య చూసింది, జీప్ డ్రైవరు చూశాడు. పోలీసులకు వాళ్ళంతా చెప్తారు. రేపు ఉదయం నుంచి మన గురించి పోలీసుల వేట ప్రారంభమవుతుంది. రాత్రికి మనం ఊరు విడిచి వెళ్ళిపోతే చాలా సమస్యల్లోంచి బయటపడతాం అంది మోహిత. హోటల్ రూమ్కు చేరుకున్నాక చాలాసేపు తర్జన పడ్డాడు మైత్రేయ. ఇందు హైదరాబాద్ ఎందుకు వచ్చింది? హాస్పిటల్లో ఎందుకుంది? ఇందుకు పెళ్ళైపోయిందా? అయితే భర్త ఎవరు? ఎన్నో ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు. మోహిత సూట్ కేసులో బట్టలు సర్దుతోంది. ఏం నిర్ణయించుకున్నావు? రావడానికా ఉండడానికా అడిగిందాన్ని. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో.
రేపొక్కరోజు నేనుండాలి, ఇందుతో మాట్లాడాలి. ఇందు ఏదో బాధలో ఉంది. ఇక్కడుంటే ఇద్దరం దొరికిపోతాం. ఇందుతో మాట్లాడి పోలీసుల నుండి తప్పించుకుని నువ్వు రాగలవా అడిగింది మోహిత. 2 నిమిషాలు ఆలోచించాడు మైత్రేయ. ఇప్పుడే నువ్వు బయలుదేరిపోతావా అడిగాడు అతను. అవును, హోటల్ రూమ్ ఖాళీ చేసేయాలి చెప్పింది మోహిత. నన్ను బస్టాండ్లో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. రేపు ఇందుతో మాట్లాడి నేనొస్తాను. నేనెక్కడికి రావాలి అడిగాడు మైత్రేయ. గుంటూరులో ఎక్కడ చెప్పింది మోహిత. మరో అరగంట తర్వాత సెంట్రల్ బస్ స్టేషన్లో మైత్రేయని డ్రాప్ చేసిన మోహిత గుంటూరు బయలుదేరింది. ఇందుతో ఉండిపోవు కదా కారు స్టార్ట్ చేసే ముందు అడిగింది మోహిత. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు మైత్రేయ. మలక్పేట ఏరియాలో టీవీ టవర్ దగ్గరున్న బ్రహ్మానంద నగర్ కాలనీలోకి అడుగుపెట్టాడు. మసీదు దగ్గరగా ఉన్న సుజన్ అపార్ట్మెంట్స్ను చాలా సులభంగా కనుక్కున్నాడు. ఫ్లాట్ నంబర్ 15 ముందు ఆగి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు మైత్రేయ. అతని రాక కోసం ఎదురు చూస్తున్న ఇందు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్ తెరిచింది. కళాకాంతి లేని ఇందు ముఖం వెనక కదలాడుతున్న భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ. ఏంటిది, ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ ఆసుపత్రి ఏమిటి? ఎవరినైనా ప్రేమించి అతనితో వచ్చేసావా? ఆమె మెడలో మంగళసూత్రాలు లేని విషయాన్ని గమనించి అడిగాడు మైత్రేయ. అవును, నిన్ను ప్రేమించాను. దాని ఫలితమే ఇది. నీకోసం ఇల్లు వదిలేసి నరకకోపంలో పడ్డాను. మైసూర్లో జరిగినదంతా చెప్పింది ఇందు. ఆశ్చర్యపోతూ వింటున్నాడు మైత్రేయ. ఆ రోజు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కిపోతే నా పరిస్థితి ఇలా మారకపోదు. నన్ను తీసుకుని వెనక్కి తీసుకెళ్లిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్ప ఆ రోజు రాత్రి నన్ను రేప్ చేశాడు. మర్నాడు నా కోసం వచ్చిన శ్రీ మహాలక్ష్మి తన భర్త చంద్రప్ప తుపాకీ తోటాలకు బలై చచ్చిపోవడంతో సిటీ పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేసింది. చంద్రప్పను అరెస్ట్ చేయాలని ఆటో డ్రైవర్లంతా ధర్నా చేశారు. ఆ సమయంలో చంద్రప్ప నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయి రేప్ చేసిన విషయం కూడా సిటీ పోలీస్ కమిషనర్కు తెలిసింది. ఫలితం సిటీ పోలీస్ కమిషనర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్పను సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చాడు. ఆ సమయంలోనే చంద్రప్ప ఎవ్వరికీ తెలియకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశాడు. ఎక్కడికి వెళ్లకుండా కాపలా పెట్టాడు. నన్ను నమ్మితే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ సస్పెన్షన్ నుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాడు వివరంగా చెప్పింది ఇందుమతి. చంద్రప్ప ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడా అడిగాడు మైత్రేయ. అవును, ఉదయం వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి వస్తాడు చెప్పింది ఇందు. ఇప్పుడు నీ కాపలా లేదా అడిగాడు మైత్రేయ. లేదు. మరి తప్పించుకుని నందిగామ వెళ్ళిపోవచ్చుగా. నందిగామ ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? 4 రోజులు ఏడ్చి వాళ్ళు నన్ను మర్చిపోయి ఉంటారు. నువ్వు ఇలా కలుస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ముఖానికి పట్టుని చెమటను తుడుచుకుంటూ అంది ఇందు. టీ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. తాగుతున్నాడు అతను. చంద్రప్పతో ఉండిపోతావా అడిగాడు. ఉండిపోమ్మంటావా ఎదురు ప్రశ్న వేసింది. ఇందు పరిస్థితి ఎలా తయారవుతుందని ఎప్పుడూ ఊహించిన మైత్రేయ తేరుకోలేకపోతున్నాడు. నా దేహం పాడైపోయింది కానీ బావా, నా మనసు నిన్నే కోరుకుంటోంది నెమ్మదిగా అందామె. అంటే నేను నీతో వస్తాను బావా, నీకు అభ్యంతరం లేకపోతేనే అలా జాలిగా అడుగుతున్న ఇందు కళ్ళల్లోకి సూటిగా చూశాడు మైత్రేయ. ప్రస్తుతం నేను కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నాను. వాటిల్లోంచి నేను ఎప్పుడు బయటపడతానో నాకే తెలియదు. నా వల్ల నీకు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి అన్నాడు మైత్రేయ బాధగా. నువ్వెవరో అమ్మాయితో తిరుగుతున్నావట. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అతని దగ్గరకు వస్తూ అడిగిందామె. జవాబు చెప్పలేదు మైత్రేయ. ఆ అమ్మాయిని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఇలాగే నా బతుకేదో నేను బతుకుతానులే. లేదా నా మీద నీకు ప్రేమున్నా ఈ పాడైపోయిన దానితో ఉంటే నీ పరువు పోతుందనుకుంటే నాకు ఒక సహాయం చెయ్యి. ఆ తృప్తితో బ్రతుకుతాను బావా అతని భుజాల మీద చేతులు వేస్తూ అంది ఇందుమతి. ఏమిటి? ఇందు గబగబా లోపలికి వెళ్ళి పసుపు తాడును తెచ్చి అతని చేతుల్లో పెట్టింది. నా మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే ఈ పసుపు తాడుని నా మెడలో కట్టు. ఇప్పుడు ఒకసారి నాతో గడుపు అంటూ అతని చేతిని పట్టుకుని బెడ్రూమ్లోకి బలవంతంగా తీసుకెళ్ళింది ఇందు. ఇప్పుడు నీ ముందు పసిపాపగా నిలబడుతున్నాను. నాలో స్వచ్ఛతను చూడు. నా మనసును అర్థం చేసుకో. నీ కోసం, నీ పిలుపు కోసం, నీ స్పర్శ కోసం తప్పిస్తున్న దాన్ని అంటూ అతని ఎదుట నిలబడింది ఇందు. ఆమె చేతిలో పసుపుతాడు. మైత్రేయ కళ్ళంట ఒక్కసారి కన్నీళ్ళొచ్చాయి. గబుక్కున అక్కున చేర్చుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఆవేశపడకు ఇందు. నిన్ను నేను శీలం కోల్పోయిన దానిలో చూస్తున్నాను అనుకోకు. నీతో గడపటానికి నాకిష్టం లేక తృణీకరిస్తున్నాను అనుకోకు. నువ్వంటే నాకిష్టం. చిన్నప్పటి నుంచి నాకిష్టం. ఎప్పటికీ ఇష్టమే. నువ్వు నాకెప్పుడూ పవిత్రురాలివే కానీ అంటూ మంచం మీదున్న ఆమె చీరను తీసి ఆమె మీద కప్పాడు మైత్రేయ. చెప్పు బావా, నీ సందేహం ఏమిటో చెప్పు
ఉద్వేగంగా అడిగింది ఇందు. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. నీకు నేనేమీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఇందు. కొన్నాళ్ళాగు, మళ్ళీ నేను వస్తాను. ఎక్కడున్నా నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను, సరేనా? సానునయంగా అన్నాడు అతను. నువ్వు నాకు మళ్ళీ కనిపిస్తావా? ఆశగా అడిగిందామె. తప్పకుండా కనిపిస్తాను. కొండంత అసంతృప్తిని దిగమింగుకుంటూ దుస్తులు ధరిస్తుందామె. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. ఇందు ముఖంలోకి భయంగా చూశాడు మైత్రేయ. ఇందుకు కూడా అనుమానంగానే ఉంది. కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. చంద్రప్ప వచ్చాడా? సందేహంగా అడిగాడు అతను. కావచ్చు. మరిప్పుడు ఎలా? ఈ సమయంలో ఎప్పుడూ రాలేదు. పర్వాలేదు, భయం ఎందుకు అంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి డోర్ తెరిచింది ఇందు. ఎదురుగా చంద్రప్ప. మనిషి తూగిపోతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎదురుగా కనిపించిన మైత్రేయుని చూడగానే ఒక్క క్షణం షాక్ తిన్నాడు చంద్రప్ప. అయినా క్షణంలోనే తేరుకుని ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ లోపలికొచ్చి సూటిగా ఇందు వైపు చూస్తూ, నువ్వు నా ఒక్కడితోనే కాపురం చేస్తున్నావనుకున్నాను. నీ బావతో కూడా కాపురం చేస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది వ్యవహారం అంటూ ఇందు జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి మైత్రేయ వైపు తిరిగి, నీకోసం పోలీసులు పక్క వెతుకుతుంటే నువ్వు నా పెళ్ళంతో పురుకుతూ నా ఇంట్లోనే దాగుంటావా? నిన్నేం చెయ్యాలో నాకు తెలుసు. జయంతిని మర్డర్ చేసింది కూడా ఆ మోహిత నువ్వేనని నేను పేపర్ను చూడగానే అనుమానించాను. నిన్ను ఇప్పుడేం చేస్తానో చూడు అంటూ టెలిఫోన్ వైపు నడిచాడు చంద్రప్ప. టెలిఫోన్ రిసీవర్ను అందుకుని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయబోతున్న సమయంలో గోడకు చేరబడి కూర్చున్న ఇందు గబుక్కున లేచి ఆ రిసీవర్ని లాక్కుని విసిరి కొట్టింది. పారిపో బావా, నా గురించి ఆలోచించుకు, నువ్వు పారిపో ముందు గట్టిగా అరిచింది. మైత్రేయ మరేమాత్రం ఆలోచించకుండా ముందుకు అడుగేశాడు. మైత్రేయని పట్టుకోవడానికి పరుగున ముందుకు వచ్చాడు చంద్రప్ప. మైత్రేయ ఒక్క ఉదుటన ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసి బయట నుంచి డోర్ క్లోజ్ చేసి లిట్టి బయట పూకాడు. లోపల నుంచి ఓపెన్ ద డోర్ అంటూ అరుస్తున్నాడు చంద్రప్ప. అరిచి కోపంగా వెనుదిరిగాడు అతను. అతని ఉగ్రరూపం చూడగానే భయపడి బెడ్రూమ్లోకి పరిగెత్తింది ఇందు. ఆ రూమ్ తలుపుల్ని వేసేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులో కూర్చున్నాడు మైత్రేయ. దయనీయమైన ఇందు పరిస్థితిని తలుచుకుంటే అతనికి గుండె ద్రవించిపోతోంది. మరో సమయంలో అయితే చంద్రప్ప బారి నుండి రక్షించి ఇందుని తీసుకెళ్లిపోయేవాడు. ఇందుపై తనకు సింపతియే కాదు, ప్రేమ కూడా ఉంది. తను ఇందును భార్యగా చేసుకోగలడా? మరి మోహితను వదులుకోగలడా? బస్సు సూర్యాపేట దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. అక్కడ టీ బ్రేక్. అందరితో పాటు తాను దిగి కిందకు నడుస్తున్నంతలో, హలో హ్యాండ్సమ్, ఎక్కడ ఎలా? ఆ పిలుపు వినిపించిన వైపు చూశాడు మైత్రేయ. ఎదురుగా శిల్ప. ఆమె పెదవుల మీద చిరునవ్వు. ఎక్కడి నుంచి ఎక్కడకు అడిగిందామె. చెప్పాడతను. పెళ్ళెప్పుడు? క్యాంటీన్లో టీ తాగుతున్న సమయంలో అడిగాడు. అతి త్వరలో. మీకు వెడ్డింగ్ కార్డు ఎక్కడికి పోస్ట్ చేయాలి అడిగిందామె. ప్రస్తుతం నాకు అడ్రస్ లేదు. మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి, నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తాను, ఎక్కడున్నా వస్తాను. అడవుల్లో ఉన్నా వస్తారా? జోక్గా అడిగింది శిల్ప. అడవుల్లోనే కాదు, జైల్లో ఉన్నా వస్తాను. తను జోక్ వేశాడు. ఇద్దరూ లేచి బయటకు వస్తూ ఉండగా మైత్రేయ చూపులు అప్పుడే బస్ కాంప్లెక్స్ లోకి వస్తున్న పోలీస్ జీప్ మీద పడింది. ఆ జీపు నేరుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న బస్సుల ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు, 4 పోలీసులు దిగారు. వారి వెంట దిగిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు మైత్రేయ. ఆ వ్యక్తి జయంత్ జీప్ డ్రైవర్. అంటే మోహిత కోసం, తన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నమాట. జీప్ డ్రైవర్ తనని గుర్తుపట్టడం ఖాయం. శిల్ప వైపు తిరిగి, శిల్ప మీరు వెళ్ళండి, నేను సిగరెట్స్ తీసుకొస్తాను అంటూ వడివడిగా జనంలోకి వెళ్ళిపోయి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా బయటకు వచ్చేసి దూరంగా చీకట్లో నిలబడి చూస్తున్నాడు. జీప్ డ్రైవర్ను తీసుకుని 2 పోలీసులు 2 హైదరాబాదు బస్సుల లోపలకు వెళ్లి వెతికి వచ్చారు. తనెక్కిన బస్సు కదిలి కాసేపు ఆగిపోవడం, కిటికీలోంచి శిల్ప బయటకు చూడడం గమనించి కొంచెం ముందుకెళ్లి నిలబడ్డాడు మైత్రేయ. బస్సు ముందుకు రాగానే ఆపమన్నట్లుగా మైత్రేయ చేతిని అడ్డు పెట్టాడు. బస్సు ఆగింది. ఏంటండి, అరగంట కూడా భోజనానికి టైం సరిపోకపోతే ఎలాగండి? కండక్టర్ విసుక్కున్నాడు. సారీ చెప్పి సీట్లో కూర్చుని దూరంగా ఉన్న పోలీస్ జీప్ వైపు చూశాడు మైత్రేయ. జయంత్ జీప్ డ్రైవర్ సిగరెట్ కాల్చుకుంటూ నలువైపులా చూస్తున్నాడు. హైదరాబాద్ నిమ్స్లో ఎవరో పేషెంట్ను చంపేశారట. ఆ హంతకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ముందు సీట్లో కూర్చున్న శిల్ప చెప్పింది మైత్రేయకి. ఈ మధ్య మర్డర్స్ ఎక్కువైపోతున్నాయి అన్నాడు మైత్రేయ. బస్సు వేగం పెరిగింది. సరిగ్గా ఉదయం 6:30 గంటలకు బస్సు విజయవాడ బస్ కాంప్లెక్స్ లోకి వచ్చి ఆగింది. మళ్ళీ కలుస్తాను శిల్పతో చెప్పేసి బయటకు వచ్చేశాడు మైత్రేయ. శిల్ప అక్కడి నుండి తెనాలి వెళ్ళాలి.
తెనాలి టికెట్ తీసుకుని ఆ రోజు డైలీ పేపర్ తీసుకుని తిరిగేస్తూ ఓ చోట కనిపించిన న్యూస్ను గబగబా చదివాడు. శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ దారుణ హత్య. శ్రీశైలం కొండల్లో అనుమానాస్పదంగా గాయాలకు గురై స్పృహ కోల్పోయి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ నిన్న రాత్రి హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. హంతకులు తెలివిగా ఒక పథకం ప్రకారం ఆసుపత్రిలోకి వచ్చి అతడు ఉంటున్న రూంలోకి ప్రవేశించి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపేశారని పోలీసుల కథనం. ఇది ఎలా ఉండగా ఒక మహిళ ఒక పురుషుడు ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. శ్రీశైలం కొండల్లో జయంత్పై హత్యా ప్రయత్నం చేసింది కూడా ఈ ఇద్దరు నిందితులేనని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది. మైసూర్లో సస్పెన్షన్ గురైన సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్ప అందించిన ఆసక్తికరమైన సమాచారం ప్రకారం హంతకుల పేర్లు మోహిత, మైత్రేయులుగా పోలీసులు భావిస్తున్నారు. చివరి పేర చదవగానే శిల్ప ఉలిక్కిపడింది. మళ్ళీ ఆ వార్తను చదివింది. మైత్రేయ్ హంతకుడా? కాదు, మైత్రేయ హంతకుడు కాదు. ఎక్కడో ఏదో కుట్ర జరిగింది. ఆ కుట్రలో పాపం మైత్రేయి ఇరుక్కుపోయాడేమో జాలిగా అనుకుంది శిల్ప. ఉదయం 11 గంటలు గుంటూరు లక్ష్మీపురంలోని విశాలమైన బంగ్లాలోని పోర్టికోలోకి అంబాసిడర్ కారు ప్రవేశించింది. కారు డోర్ తెరుచుకుని రాజేంద్ర కుమార్ దిగాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న జస్టిస్ ఆదిత్య గంభీరంగా ఎదురొచ్చి గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. జరుగుతున్న ఇన్సిడెంట్ ని వరుసగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్? జయంత్ మర్డర్ మిస్టరీగా ఉంది. మోహిత ఇంత పర్ఫెక్ట్ ప్లానర్ అని నేను అనుకోలేదు, సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఆదిత్య. కొన్ని నెలల క్రితం వరకు ఆ మోహిత నిస్సహాయురాలు, కానీ ప్రస్తుతం ఆమెతో ఒక యువకుడు తిరుగుతున్నాడు, చెప్పాడు రాజేంద్ర కుమార్. అతని సహాయంతో మోహిత ఈ మర్డర్స్ ను ప్లాన్ చేస్తోందా? అడిగాడు ఆదిత్య. అనే నా అనుమానం. బట్ వెరీ ఇంటెలిజెంట్ మర్డర్స్. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికే స్వయంగా వచ్చాను. జయంత్కు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పాను, విన్నాడు కాదు. మన ప్రాణాలు చాలా విలువైనవి, వాటిని రక్షించుకోవాలి. నా విషయంలో కూడా మీ సలహా కావాలి అన్నాడు రాజేంద్ర కుమార్. నా విషయంలో మీకేం ఇబ్బంది లేదు. పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటాను. అవసరమైతే సెలవు పెట్టి 2 నెలల పాటు ఏ కాశ్మీరో వెళ్ళిపోతాను, ధీమాగా అన్నాడు ఆదిత్య. ఇప్పుడు నన్నేం చేయమంటారు? భయంగా అడిగాడు రాజేంద్ర కుమార్. మనం మోహితను అనవసరంగా అనుమానిస్తున్నామేమో, ఎవరి శత్రువు వల్ల వాళ్ళు చనిపోయారేమో సందేహంగా అన్నాడు ఆదిత్య. నో ఆదిత్యజీ, వరుసగా మన గ్రూప్ వాళ్లే మర్డర్ అవుతున్నప్పుడు అందుకు కారణం మోహిత మాత్రమే అవుతుంది, నిర్ధారణగా చెప్పాడు రాజేంద్ర కుమార్. మర్డర్స్ వరకు ఎందుకు వెళ్ళనిచ్చావు? ఎక్కడుందో పట్టుకో, డబ్బెంత కావాలో తీసుకోమను అన్నాడు అతను. పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది ఆదిత్యజీ, డబ్బుకు లొంగదు. ఎదురు పడితే చూద్దాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు రాజేంద్ర కుమార్. మోహితను మనం ట్రేస్ చేయలేమా? సాలోచనగా అన్నాడు ఆయన. ఎలా? ఆ ముగ్గురు తర్వాత ఆ మోహిత దృష్టి మీ మీద కానీ నా మీద కానీ ఉంటుంది, అవునా? ఎస్. అంటే ఆవిడ గుంటూరు రావాలి లేదా మైసూరు వెళ్ళాలి. అవును. రైల్వే స్టేషన్, బస్టాండ్లో మన వాళ్ళని కాపలా పెడితే ఎలా గుర్తుపడతారు? ఫోటోలు ఇస్తాం. ఎక్కడ దొరుకుతాయి ఫోటోలు? అయినా మోహిత ప్రస్తుతం నా పేరు మీద ఉన్న కారులో తిరుగుతోంది. అయితే మరీ మంచిది. కార్ నెంబర్ ఎంత? కార్ నెంబర్ అలర్ట్ అయింది, కానీ మోహిత ఆ నెంబర్ ఇంకా తీసుకోలేదు. కార్ కలర్ బ్లూ. మైసూర్, గుంటూరు పోలీసులకు, చెక్ పోస్ట్ ఆఫీసర్లకు నెంబర్లెస్ బ్లూ కలర్ మారుతి కార్లను చెక్ చేయమని ఇన్ఫార్మ్ చేశాడు. ఆదిత్య ఐడియాతో రాజేంద్ర కుమార్ ముఖం వికసించింది. వెంటనే ఆ పని చేయండి ఆదిత్యజీ, మిగతా పని నే చూసుకుంటాను కసిగా అన్నాడు రాజేంద్ర కుమార్. వెంటనే ఫోన్ అందుకున్నాడు జస్టిస్ ఆదిత్య. గుంటూరు, మైసూరు ఎస్పీలకు, కలెక్టర్లకు ఫోన్లు చేసి 15 గంటల సేపు మాట్లాడి సెల్ ఫోన్ ఆఫ్ చేసి వాళ్ళిద్దరి పని అయిపోయింది. 24 గంటల్లో వాళ్ళిద్దరూ దొరికిపోతారు. కలెక్టర్లు, చెక్ పోస్ట్ ఆఫీసర్లకు ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తున్నారు, చెప్పాడు ఆయన. నేను పని చెప్పనా అన్నాడు రాజేంద్ర కుమార్. ఏంటది? గుంటూరు, మైసూర్లలో ఇంపార్టెంట్ హోటల్స్లో వెతకమని నా మనుషుల్ని పంపుతాను. ఆ సెల్ ఫోన్ ఎలా ఇవ్వండి అంటూ సెల్ అందుకుని అర్జెంటుగా 5 వ్యక్తులను గుంటూరు రమ్మని, ఇంకో 5 వ్యక్తులు మైసూర్లోని హోటల్స్ అన్ని వెతకమని చెప్పాడు. ఓన్లీ 24 అవర్స్లో వాళ్ళని పట్టుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎవరితోనో చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. జిల్లాల ఎస్పీలు స్వయంగా ఇన్ఫార్మ్ చేయడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన సిఐలు, ఎస్ఐలు రంగంలోకి దూకారు. ఇంపార్టెంట్ రూట్లలోనూ పోలీస్ ఐలాండ్స్ దగ్గర 24 అవర్స్ పోలీసు గస్తీ ఏర్పాటైంది. అలాగే చెక్ పోస్టుల దగ్గర గస్తీ ఏర్పాటైంది. ఈ 2 రోజులు మీరు గెస్ట్ హౌస్లో ఉండండి అన్నాడు ఆదిత్య. తలూపాడు రాజేంద్ర కుమార్.
రోడ్డు మీద నిఘాకు తయారు కావడానికి సరిగ్గా 40 నిమిషాల ముందే మోహిత కారు గుంటూరులోకి ప్రవేశించింది. మా బావను అరెస్ట్ చేయించడానికి పోలీసులకు మీరు అతని పేరు వివరాలు ఇవ్వడం నాకేం నచ్చలేదు. డైలీ పేపర్ని కోపంగా విసిరేస్తూ అంది ఇందు. నిన్ను నా నుంచి దూరం చేసేవాడెవడైనా నాకు శత్రువే. వాడు బయట ఉంటే నువ్వు వాడితో వెళ్ళిపోతావు. అందుకే వాడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జైలుకి పంపిస్తా. నాకు హాయ్. విస్కీ బాటిల్ని ఓపెన్ చేస్తూ అన్నాడు చంద్రప్ప. మా బావ జైలుకి వెళితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది సీరియస్గా అయింది. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నిజం, సరేనా అన్నాడు అతను. నేనా చచ్చినా చేసుకోను. దానికంటే విషం తీసుకుని చచ్చిపోతాను. నీకెప్పుడో చెప్పాను మా బావను ఒక్కసారి చూడటం కోసమే నేను బతుకున్నానని. మీ బావను చూశాక మాట్లాడావుగా, చచ్చిపో, వెంటనే చచ్చిపో, పాయిజన్ కొని తెస్తాను. అయినా నీ మీద నా కోరిక తీరే వరకు నువ్వు నా గిప్పుట్లోనే ఉంటావు. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. నువ్వు నన్నేం చేయలేవు, అర్థమైందా? అసహ్యంగా అతన్ని చూస్తూ అంది ఇందు. వెళ్ళిపోతావా? ఎలా వెళతావు అంటూ గబగబా లోనికెళ్ళి కొబ్బరి తాడు తెచ్చి ఇందు చేతిని పట్టుకుని లాక్కెళ్ళి రూమ్లో రాక్షసుల్లా ఆమెను బెడ్ మీదకి తోసేసి తాడుతో కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి కాలుతున్న సిగరెట్ను తీసి ఆమె బొగ్గ మీద కసితేరా వాతలు పెట్టాడు చంద్రప్ప. బాధతో విలవిల్లాడిపోతోంది ఇందు. పోలీసు బెల్ట్తో రక్తం వచ్చేలా కొట్టాడు. ఇందుకి స్పృహ తప్పిపోయింది. మరోసారి బయటకు వెళ్ళిపోతానంటే వాతలు పెడతాను, అర్థమైందా? గట్టిగా అరుస్తూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు చంద్రప్ప. రూమ్ నంబర్ 207. బాత్రూంలోంచి స్నానం చేసి వచ్చి మళ్ళీ పాత డ్రెస్ని వేసుకుంటున్న మైత్రేయ వైపు చూసింది మోహిత. మైత్రేయ, మార్కెట్కి వెళ్దాం పదా. వెంటనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. దేనికి? డోర్ లాక్ చేస్తూ అడిగాడు మైత్రేయ. చెప్తా పదా. ఇద్దరు రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. కార్ పార్కింగ్ వైపు వెళుతున్న మైత్రేయిని వారించింది మోహిత. నడిచి వెళ్దాం, టైం పాస్ అవుతుంది. ఇద్దరు నడుచుకుంటూ అరండల్పేట వెళ్లారు. మైత్రేయ కోసం రెడీమేడ్ ప్యాంటు, షర్టు, పొట్ట, పైజమా తీసుకుంది. తన కోసం 2 కోయంబత్తూరు కాటన్ చీరలు తీసుకుంది. అలాగే 2 టవల్స్ తీసుకుంది. అరండల్పేట బ్రిడ్జి మీదుగా నడుస్తున్నారు ఇద్దరు. ఏమంటుంది మీ ఇందు? ఆ విషయాలు చెప్పలేదే అడిగిందామె. ఆమె పరిస్థితి చెప్పాడు మైత్రేయ. నా వల్లే ఇందు నీకు దూరమైంది కదూ, సానుభూతిగా అంది మోహిత. మాట్లాడలేదు మైత్రేయ. నన్ను దూరం చేసుకుని ఆమెకు దగ్గరైతే అన్ని విధాలుగా నీకు క్షేమం మైత్రేయ. తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది మోహిత. ఆమెను తీసుకొచ్చేయాల్సింది మళ్ళీ అందామె. దేనికి జవాబు చెప్పలేదు మైత్రేయ. ఇద్దరు పోలీస్ ఐలాండ్ దగ్గరకు వచ్చారు. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో మోహిత దృష్టి రోడ్ కార్నర్లో నిలబడిన పోలీస్ ఆఫీసర్ల మీద, వరుసగా వాళ్ళు చెక్ చేస్తున్న మారుతి కార్ల మీద పడింది. మారుతి కార్లను ఎందుకు చెక్ చేస్తున్నారు? మరో పని లేకమ్మా. ఎవరో 2 క్రిమినల్స్ తప్పించుకుని మారుతి కారులో తిరుగుతున్నారట. ఎస్పీ గారి ఆర్డరు. ముందుకెళ్ళిపోయింది కారు. మోహిత సాలోచనగా మైత్రేయ వైపు చూసింది. త్వరగా నడుచుకుంటూ ఇద్దరు హోటల్ రూమ్కి వచ్చారు. జస్టిస్ ఆదిత్య ముందుగా జాగ్రత్త పడుతున్నాడనుకుంటాను, కుర్చీలో కూర్చుంటూ అంది మోహిత. ఊహ కరెక్టే అయితే దీని వెనక రాజేంద్ర కుమార్ ప్రమేయం కూడా ఉంటుందేమో. ఆర్ కరెక్ట్. జయంత్ మర్డర్ న్యూస్ పేపర్లో చూడగానే ఇద్దరు ఎలర్ట్ అయి ఉంటారు. మన కోసం పోలీసులతో పాటు రాజేంద్ర కుమార్ మనుషులు కూడా ఓ కన్నేసే ఉంచుతారనుకుంటాను అందామె. ఇప్పుడు ఏం చెయ్యాలి అడిగాడు అతను. ఆమె మెదడులో రకరకాల ఐడియాలు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. కిందకు పదా చెప్తాను. మోహితతో పాటు మైత్రేయ కూడా కిందకు వచ్చాడు. ఇద్దరు కారు పార్కింగ్ వైపు నడిచారు. మెయిన్ గేట్లోంచి బయటకు వస్తే హోటల్ వెనక్కి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఒక దారి నిర్జనంగా ఉంది. ఆ దారిని ఆనుకుని ప్లే గ్రౌండ్ చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. కారులో ఇద్దరు ప్లే గ్రౌండ్ దగ్గరకు వచ్చారు. నీ ఐడియా ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు మైత్రేయ. కారు ఇప్పుడు ఐరన్ గ్రిల్స్కి ఢీకొంటుంది. హెడ్ లైట్స్ పోతాయి. బానెట్ డ్యామేజ్ అవుతుంది. తీసుకెళ్లి మెకానిక్ దగ్గర పడాయి. వస్తూ రెంటర్స్ నుంచి అంబాసిడర్ కారుని తీసుకురా. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అంది మోహిత. అప్పటికే ఆమె బ్రెయిన్లో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. అంతలో డ్రిల్స్కు ఢీకొంది కారు. హెడ్ లైట్స్ పగిలిపోయాయి. కారు కొంతమేర డ్యామేజ్ అయిపోయింది. పక్కనే ఉన్న నార్త్ సెంటర్లో మెకానిక్ షెడ్లో పడేసి 2 రోజుల లోపల బాగు చేయమని మెకానిక్తో చెప్పి హుషారుగా బయటకు వచ్చాడు మైత్రేయ. దాంతో కారు రెంటల్స్ ఆఫీస్కి వెళ్ళి వారం రోజులకు అంబాసిడర్ కారును బుక్ చేసి కారు డ్రైవర్తో పాటు హోటల్కి వచ్చాడు. నార్త్ సెంటర్లో ఉన్న ఆ మెకానిక్ షెడ్ పేరు సూర్య కార్ కేర్ సెంటర్. సాయంత్రం 7 గంటలు. పగటి వెలుగు మసక చీకటిగా మారుతున్న సమయం.
గుంటూరుకు సమీపంలో ఉన్న అమరావతి దేవాలయంలోంచి బయటకొచ్చి దూరంగా ఉన్న కృష్ణానదీ తీరం వైపు నడుస్తున్నారు మైత్రేయ, మోహిత. గాలి స్పర్శకు మెల్లగా కదులుతున్న నీటిపాయలు, దూరంగా చిన్న చిన్న పడవలు, మందరంగా వినిపిస్తున్న గుడి గంటలు. నది ఒడ్డున తడి ఇసుకలో కూర్చున్నారిద్దరు. మోకాళ్ల వరకు చీరను పైకి లాక్కుని నీళ్లలో కాళ్లు పెట్టుకుని చిన్నపిల్లలా కూర్చుంది మోహిత. మోహిత కాళ్లకున్న వెండి పట్టీలు అస్తమిస్తున్న సూర్యుని వెలుగులో వింతవన్నెతో ప్రకాశిస్తున్నాయి. హంపి విజయనగరంలో మహాశిల్పులు తన శిల్పరచన చమత్కృతితో ఆవిష్కరించిన గొప్ప శిల్పాలు కాలక్రమంలో తమ సౌందర్యాన్ని కోల్పోవడం సహజం. అలాగే నేటి పుష్పాలు రేపటికి పరిమళరహితమై విలువను కోల్పోయి గడ్డి పువ్వులుగా మారటమూ సహజమే. జలపాతాలు ఎప్పటికైనా ఎండిపోతాయి, జనావాసాలు కృంగిపోతాయి. తమ సౌందర్యంతో శృంగార సామ్రాజ్యాలను ఏలిన మహారాణులు నామరూపాలు లేకుండా పోతారు. పగ ప్రతీకారం తీర్చుకున్నాక సౌందర్య రాశి మోహిత ఏమవుతుంది? ఆమె బతికే ఉంటుందా? తనకు దక్కుతుందా? జైల్లో ఉంటుందా? నీళ్లల్లో కదులుతున్న ఆమె గంధపు రంగు పాదాల వైపు చూస్తూ ఆలోచిస్తున్న మైత్రేయ చటుక్కున వంగి నీళ్లలో ఉన్న ఆ పాదాలను తన చేతుల్లో పెట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తడి పాదాల మీద నుంచి జారుతున్న నీటి బిందువులు అతని పొడి చేతులను తడిగా చేస్తున్నాయి. ఆ ముద్దు స్పర్శకు గొప్ప పులకింతకు లోనైన మోహిత భారంగా కళ్ళు మూసుకుంది. వేగం పెరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. చెదిరిన పైటలోంచి కనిపిస్తున్న ఆమె ఎద లోయ వైపు తమకంగా చూసి గబుక్కున వంగి ఆమె గుండెల మధ్యన మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు అతను. ఆమె వారించలేదు. నీటి అలలు ఒక్కోసారి పైకి రావడంతో ఆమె నీళ్లల్లోకి జారింది. రెండు దేహాల మధ్య నలిగిపోతూ భారంగా ఊపిరి తీసుకుంటున్నాయి నీళ్లు. అలా ఒకరి మీద ఒకరు ఎంతసేపు ఉన్నారో తెలియదు. కళ్ళిప్పి ఆకాశం వైపు చూసిన మోహిత, ఎంత బాగుంది మైత్రేయ. ఒక్కొక్కప్పుడు శృంగార చేష్ట కన్నా శృంగార తపన బాగుంటుంది. ఒక స్త్రీ గురించి మగాడు, మగాడి గురించి స్త్రీ నిజాయితీగా ఆలోచిస్తూ నిరంతరం కోరుకునే కాంక్షలోని మధురత్వం శృంగార ప్రక్రియ కన్నా చాలా గొప్పది కదా. నెమ్మదిగా తప్పించుకుని ఇసుక దెబ్బ మీద కూర్చుంటూ అంది మోహిత. ఈ ఏకాంత సమయంలో మోహిత తను అడగకుండానే తన కోరిక తీరుస్తుందని ఆశించిన మైత్రేయ ఒక్కసారిగా నీరు గారిపోయాడు. నీరసంగా ఆమె కళ్ళ వైపు చూసి చిరాగ్గా లేచి నిలబడి సిగరెట్ వెలిగించుకుంటూ పద వెళదాం అన్నాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మరో 48 నిమిషాల తరువాత హోటల్ రూమ్లో ఉన్నారిద్దరు. గ్లాసుల్లో డ్రింక్ పోసి ఐస్ క్యూబ్స్ వేసి అతనికి ఒక గ్లాస్ ఇస్తూ అంది మోహిత. మైత్రేయ, కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? కోపంగానే అన్నాడు అతను. ఇందాక అమరావతిలో నువ్వు నాతో గడపాలనుకోలేదు అడిగిందా? అవును. గుడ్ బాయ్, నిజం చెప్పావు. నిన్ను నేను మనసారా ఆహ్వానించే సమయం ఉంది. అంతవరకు నిరీక్షించే నిగ్రహం నీకు లేదా? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె. అతను జవాబు చెప్పలేదు. మరో పెగ్గు తాగాక డిన్నర్ చేస్తున్న సమయంలో అసలు ప్లాన్ చెప్పింది మైత్రేయితో. ఆమె చెప్పిన ప్లాన్ వినగానే భయపడిపోయాడు అతను. మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొనిపోతాం, నో డౌట్, సందేహంగా అన్నాడు అతను. వాళ్ళు పగ తీర్చుకోలేరు. బెడ్ వైపు వెళుతూ అంది మోహిత. ఓకే, యాజ్ యు లైక్. నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. సిగరెట్ పొగ బయటికి వదులుతూ కుర్చీలో వెనక్కి చేరబడుతూ అన్నాడు మైత్రేయ. ఎవరో వ్యక్తిని ఫ్లాట్కి కాపలాగా పెట్టి బయటికి వెళ్ళాడు చంద్రప్ప. తల్లిదండ్రులకు ముఖం చూపలేక చంద్రప్పకి పీప్గా మారిన ఇందు మైత్రేయ కలిసిన దగ్గర నుంచి తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. బావ తనను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బావ తనకు అండగా నిలుస్తాడన్న నమ్మకంతో చంద్రప్పని ఎదిరించడం మొదలెట్టింది. ఇంటిలో వంట చేయడం మానేసింది. చంద్రప్పని పట్టించుకోవడం కూడా మానేసింది. ఎప్పటికైనా ఈ వ్యక్తి తనను వాడుకున్నన్నాళ్ళు వాడుకుని సానికొంపకు అమ్మేయడం ఖాయం. అంచేత ముందుగానే జాగ్రత్త పడాలి. గత 2 రోజులుగా మైత్రేయ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది ఇందు. తను ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తుంది? ఈ పరిస్థితుల్లో మైత్రేయ దగ్గరకు వెళ్ళలేదు. మైసూరులోని శ్రీ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళిపోతే అక్కడకు వెళుతున్నానని మైత్రేయకు చెప్పి వెళ్ళిపోవాలని ఆమె ఆలోచన. ఏ క్షణంలోనైనా మైత్రేయ నుంచి తనకు ఫోన్ వస్తుంది. తను ఎక్కడ ఉండేది అతనితో చెప్పేసి వెళ్ళాలి. సూట్ కేసు సర్దుకుని వస్తుందో రాదో తెలియని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఇందుమతి. రాత్రి 9 గంటలు దాటింది. ఏ సమయంలోనైనా చంద్రప్ప రావచ్చు. తను త్వరగా బయటపడాలి. మెయిన్ డోర్ తెరిచింది. ఏమయ్యా, మిల్క్ బ్యాగ్ తెస్తావా? కాపలా మనిషిని అడిగింది.
ఒకసారి అనుమానంగా ఆమె వైపు చూసి సరే అన్నాడు. 6 రూపాయలను తీసి అతని చేతిలో పెట్టింది ఇందు. అతను లిఫ్ట్ వరకు వెళ్లడం చూశాక గబగబా వెనక్కొచ్చి సూట్ కేసు తీసుకుని డోర్ లాక్ చేయకుండా లిఫ్ట్ వైపు పరిగెత్తింది. కిందకెళ్ళిన లిఫ్ట్ 2 నిమిషాల్లో పైకొచ్చింది. వెంటనే ఆ లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది ఇందు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి లిఫ్ట్లోంచి ఒక్క అంగలో బయటకొచ్చి రోడ్డు మీదున్న ఆటో ఎక్కేసింది ఇందు. ఆటో సందు మలుపు తిరుగుతున్న సమయంలో చంద్రప్ప కాపలాగా ఉంచిన వ్యక్తి పాల ప్యాకెట్తో ఎదురయ్యాడు. ఆటోలో వెళ్ళిపోతున్న ఇందుని చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. లబోదిబోమంటూ ఆ ఆటో వెనక అరుచుకుంటూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సెంటర్లో ఆగిపోయాడు. ఇందు ఫ్లాట్లోంచి బయటకు వచ్చిన 15 గంట తర్వాత ఫోన్ మోగింది. ఫోన్ ఇందు కోసం. మైత్రేయ చేసిందే. ఎవ్వరూ లిఫ్ట్ చేయకపోవడంతో మర్నాడు చేద్దామని ఎస్టీడీ బూత్లోంచి బయటకు వచ్చేశాడు మైత్రేయ. ఉదయం సరిగ్గా 9 గంటలు. హోటల్ రూమ్లోంచి మోహిత, మైత్రేయ బయటకొచ్చారు. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిమిషం మనకు విలువైందని మర్చిపోకు. కారు బ్యాక్ డోర్ తెరిచి కూర్చుంది మోహిత. డ్రైవర్ పక్కన కూర్చున్నాడు మైత్రేయ. సరిగ్గా 9:20 అంబాసిడర్ కారు పోర్ట్ బిల్డింగ్స్ ముందు ఆగింది. మోహిత దిగి లోపలికి నడిచింది. మైత్రేయ చెప్పిన మీదట కారుని రివర్స్ చేసి చెట్టు కింద పెట్టాడు డ్రైవర్. గ్లాస్ విండోస్ క్లోజ్ చేసి లోపల కూర్చున్నాడు మైత్రేయ. సరిగ్గా 9:30 కోర్ట్ ఆవరణలో క్యారిడర్లో వరుసగా జడ్జీల నేమ్ ప్లేట్స్ వైపు చూస్తూ నడుస్తూ ఒక కార్నర్లో ఉన్న రూమ్ ఎదుట ఆగింది మోహిత. జస్టిస్ ఆదిత్య నేమ్ ప్లేట్ వైపు చూసింది. అది ఆదిత్య కోర్టు హాల్లోకి వెళ్లే ముందు రిలాక్స్ అయ్యే పర్సనల్ రూమ్. రూమ్ ముందు ఎడమ పక్కన చిన్న స్టూలు మీద అటెండర్ కూర్చున్నాడు. మోహితను చూడగానే అతను లేచి నిలబడ్డాడు. ఎవరు కావాలమ్మా? ఆదిత్య గారు రెసిడెన్స్ నుండి వస్తున్నాను. 10 గంటలకల్లా కోర్టుకు వస్తానన్నారు. రూమ్లో వెయిట్ చేయమన్నారు చెప్పిందామె. ఉరుములు పిడుగులు పడుతున్నా జడ్జి గారు 10 గంటలకల్లా వచ్చేస్తారమ్మా, లోపలికెళ్ళి కూర్చోండి. డోర్ తెరిచాడు అటెండర్. లోపలికి నడిచింది మోహిత చేతిలో హ్యాండ్ బ్యాగ్తో. విశాలమైన రూమ్. ఎడమ వైపు సోఫా, ఎదురుగా 4 చైర్స్, బుక్ ర్యాక్స్, కుడివైపున డైనింగ్ టేబుల్, దానికి కొంచెం దూరంలో డ్రెస్సింగ్ మిర్రర్, ఆ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్. రూమ్ని బాత్రూమ్ని పరిశీలించి వచ్చి బుక్ ర్యాక్స్లో లా మ్యాగజైన్ అందుకుని తిరగేస్తూ వాచి వైపు చూసింది మోహిత. అప్పుడు సమయం 9:45. సరిగ్గా 9:47. నార్త్ సెంటర్లోని పోలీస్ ఐలాండ్ దగ్గరకు వచ్చాడు 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సోమరాజు. అప్పటికే అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సెల్యూట్ చేయగా మారుతి కారు విషయం గుర్తుంచుకో అని చెప్పి రాజదూత్ ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత మార్కెట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వెహికల్ని స్లో చేసి సోమరాజు ఎందుకో తల తిప్పి ఎడమ వైపు చూసి షాక్ తిన్నాడు. ఎడమ వైపున్న సూర్య కార్ కేర్ సెంటర్లో కలర్లెస్ బ్లూ కలర్ మారుతి కారు. ఆ మరుక్షణమే అతని రాజదూత్ ఆ మెకానిక్ షెడ్లోకి ప్రవేశించింది. సబ్ ఇన్స్పెక్టర్ సోమరాజు వెహికల్ షెడ్లోకి ప్రవేశించగానే లో నుంచి మెకానిక్ పరిగెత్తుకుని వచ్చాడు. నమస్తే సార్, ఏదైనా ప్రాబ్లమా? ఆ మారుతి కార్ ఎవరిది? పగిలిపోయిన హెడ్లైట్స్ వైపు చూస్తూ అడిగాడు అతను. నిన్న సాయంత్రం రిపేర్కి వచ్చింది సార్. ఎవరు తెచ్చారు? ఒక ఆయన. అతని పేరు తెలీదా? తెలీదు సార్. రెగ్యులర్ కస్టమరా? ఇదే ఫస్ట్ టైం సార్. అతని అడ్రస్ ఉందా? లేదు సార్. అతను మళ్ళీ వస్తే అతన్ని ఇక్కడే ఉంచి సీక్రెట్గా నాకు ఫోన్ చెయ్యి అంటూ టెలిఫోన్ వైపు నడిచాడు సబ్ ఇన్స్పెక్టర్ సోమరాజు. జస్టిస్ ఆదిత్య కారు బిల్డింగ్ మెయిన్ గేట్లోంచి రోడ్డు మీదకు వెళ్ళిపోయింది. అదే సమయంలో టెలిఫోన్ మోగింది. అక్కడే ఉన్న రాజేంద్ర కుమార్ టెలిఫోన్ అందుకున్నాడు. హలో, నమస్తే సార్, నేను 2 టౌన్ ఎస్ఐ సోమరాజుని సార్. నంబర్లెస్ బ్లూ కలర్ మారుతి కార్ కనిపించింది సార్. ఎక్కడా? ఒక్కసారి రాజేంద్ర కుమార్లో టెన్షన్ పెరిగిపోయింది. చెప్పాడు ఎస్ఐ. ఆ 2 వ్యక్తులు ఉన్నారా? కారు మెకానిక్ షెడ్లో ఉంది సార్. ఆ కారుని చూస్తే నాకు అనుమానంగా ఉంది సార్. ఆ 2 వ్యక్తులు ఈ ఊళ్ళోనే ఏదో లాడ్జిలో ఉండి ఉంటారని నా అనుమానం చెప్పాడు ఎస్ఐ. ఇమీడియట్గా సిటీలో ఉన్న అన్ని లాడ్జిల్ని, గెస్ట్ హౌస్ల్ని వెతకండి. డోంట్ వేస్ట్ టైం అంటూ ఈ విషయాన్ని వెంటనే ఆదిత్యకి చెప్పడానికి పరుగున బయటకు వచ్చాడు. అప్పటికే ఆదిత్య కారు గేటు దాటి వెళ్ళిపోవడంతో ఇంకో కారులో కోర్టుకు బయలుదేరాడు రాజేంద్ర కుమార్. ఈ విషయాన్ని వెంటనే అతనికి చెప్పడానికి విజయవాడ బస్ కాంప్లెక్స్లో రిటైరింగ్ రూమ్స్ వెళ్లే దారిలో మెట్ల మీద కూర్చుంది ఇందు. తను ఎటు వెళ్లాలో ఆమెకు అర్థం కావడం లేదు. బావ మైత్రేయ గుంటూరు వెళ్తున్నానని చెప్పాడు. తను గుంటూరు వెళ్ళినా బావ దొరుకుతాడని నమ్మకం లేదు.
ఎన్నాళ్ళు చంద్రప్ప ఇంట్లో బందీగా బతికిన ఇందుకు తను అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మానసికంగా ఎంతో ఆనందంగా ఉందామె. ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మైసూరు వెళ్లే బస్సు గురించి ఎంక్వైరీ చేసింది. ఇంకో గంటలో డైరెక్ట్గా మైసూరు వెళ్లే బస్సు వస్తుందని తెలుసుకుని మళ్ళీ యథాస్థానంలోకి వచ్చి కూర్చుంది. రాత్రి 7 గంటలు. వచ్చేపోయే ప్రయాణికులతో బస్ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. హడావుడిగా వెళ్లిపోతున్న ప్రయాణికుల వైపు చూస్తోందామె. సరిగ్గా అదే సమయంలో తన ముందు నుంచే వెళ్లిపోతున్న ఓ వ్యక్తిని గుర్తుపట్టి ఒక్కసారిగా లేచి కేకేసింది. సరోజ. పిన్ని బాబాయిలతో వెళుతున్న సరోజ ఒక్కసారిగా తల తిప్పి చూసి వెనక్కొచ్చింది. హాయ్ ఇందు, నువ్వు? సరోజ అలా కనిపించడంతో సొంత ఊరిలోని తల్లిదండ్రులను చూసినట్లుగా ఉంది ఇందుకు. ఏమిటి అలా వెళ్ళిపోయావు? మీ బావ కనిపించకపోతే వెంటనే నందిగామ వచ్చేయొచ్చు కదా. మీ అమ్మా నాన్న నీకోసం బెంగ పెట్టుకుని మంచాన పడ్డారు. ఏం జరిగింది అసలు? అడిగింది సరోజ. చాలా జరిగింది. ఆ సమయంలో ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇందుకు. మీ బావతో నీ పెళ్ళి అయిపోయిందట కదా, ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇందు. మీ నాన్న. పరువు కాపాడుకోవడం కోసం నాన్న అబద్ధం ఆడాడనే విషయం అర్థమైపోయిన ఇందు పెదవుల మీదకు చిన్న చిరునవ్వు చేరింది. ఎక్కడుంటున్నారు? అడిగింది సరోజ. మైసూర్లో. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే ఆ మాత్రం డేరింగ్ అవసరం లే. ఆఖరికి మీ బావను సాధించుకున్నావు. నాకు కబుర్లు మాత్రమే మిగిలాయి. ఊరు పేరు లేని వాడిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది, చెప్పింది సరోజ. నందిగామ ఎప్పుడొస్తున్నావు? మళ్ళీ అడిగిందామె. వస్తాను. సరోజ, నాకు హెల్ప్ చేస్తావా? ఆర్ద్రంగా అడిగింది ఇందు. చెప్పు. నేను క్షేమంగా ఉన్నానని మా అమ్మతో చెప్తావా? ఆ మాత్రం చెప్పలేనా? చెప్తాలే. వస్తాను, బస్ టైం అయింది. వెళ్ళిపోయింది సరోజ. నిశ్శబ్దంగా అలా ఉండిపోయింది ఇందు. క్లోజ్ ఫ్రెండ్తో చాలా మాట్లాడాలని అనుకుంది, కానీ మాట్లాడలేకపోయింది. దాహమేస్తోంది. మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని మెట్ల వైపు వస్తున్న ఇందు తన వైపే పరుగు పరుగున వస్తున్న వ్యక్తిని చూసి పరిగెత్తింది. ఆ వ్యక్తి చంద్రప్ప. చంద్రప్ప తనను వెంబడిస్తాడని ఊహించని ఇందు రూరల్ బస్టాండ్ వైపు పరిగెడుతోంది. అక్కడంతా చీకటిగా ఉంది. ఇందు ఆగు! అరుచుకుంటూ ఆమె వెనక పరిగెడుతున్నాడు చంద్రప్ప. చీకట్లో ఎటు వెళుతుందో ఆమెకే తెలియదు. మేడ మెట్లెక్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల వైపు వెళుతోంది. ఆ ఆఫీసులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఆ చివరి వరకు పరిగెత్తి రెండో వైపున్న మెట్ల ద్వారా సిటీలోకి వెళ్లే దారి వైపు పరిగెడుతోంది ఇందు. ఆ మెట్ల చివర ఉన్న చంద్రప్పను చూసి మళ్లీ వెనక్కు పరిగెడుతున్న దిశలో ఆమె చీర చెంగును పట్టుకుని ముందుకు గుంజాడతను. ఇందు నేల మీద పడిపోయింది. మర్యాదగా నాతో వచ్చి అరుస్తూ ఆ చీరను గుంజుతున్నాడతను. నేను రాను, చంపేస్తాను, ఎలా రావు? పైటి చెంగును విదిల్చుకుని ముందుకు పరిగెత్తబోయింది ఇందు. కాని వీలు కాలేదు. హెల్ప్ మీ, హెల్ప్ మీ అరుస్తోందామె. ఆ సమీపంలో జనం ఎవ్వరూ లేకపోవడం వల్ల ఆమె రోదన అరణ్య రోదనే అయింది. ఎట్టకేలకు ఆమె చేతికి చిక్కిపోయింది. 2 చేతులతో ఆమెను పట్టుకుని బలవంతంగా లాక్కెళుతున్నాడు చంద్రప్ప. విడిపించుకోవడానికి గింజుకుంటోంది ఇందు. స్టాప్ ఇట్, లీవ్ హర్. ఇద్దరు ఎదురుగా నిలబడిన వ్యక్తి వైపు చూశాడు చంద్రప్ప. హూ ఆర్ యూ? షీ ఈజ్ మై వైఫ్. ముందుకు లాక్కెళుతూ అన్నాడు చంద్రప్ప. వైఫ్ అయితే జంతువుని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తారా? ముందు ఆవిడను వదిలి మాట్లాడండి, గట్టిగా బెదిరిస్తూ అందామె. ఆమె శిల్ప. డోంట్ కమ్ ఇన్ టు మై పర్సనల్ మ్యాటర్స్. వినిపించుకోలేదు చంద్రప్ప. శిల్ప విసురుగా కోపంగా ముందుకెళ్లి ఇందు చేతిని పట్టుకుని చంద్రప్ప నుంచి విడిపించింది. ఇందు శిల్ప పక్కకొచ్చేసింది. ఇతని బారి నుండి నన్ను రక్షించండి ప్లీజ్, ప్రాధేయపడుతోంది ఇందు. భార్యను నా నుండి తీసుకెళ్ళటానికి నువ్వెవరు? మీద మీదకి వస్తున్న చంద్రప్ప కళ్ళల్లోకి సూటిగా చూసి కుడి చెయ్యి పిడికిలి బిగించి ఒక కరాటే కిక్ ఇచ్చింది శిల్ప. ఆ దెబ్బతో చంద్రప్ప దూరంగా వెళ్లి పడ్డాడు. అతన్ని భర్త? అడిగింది ఇందును శిల్ప. కాదు అన్నట్లుగా తలాడించింది ఇందు. చూడండి, ఈమె మీ భార్య అయినా, మీరు ఈవిడ భర్త అయినా ఇలా ఇన్హ్యూమర్గా ప్రవర్తించడం మర్యాద కాదు. రండి, ఈవిడ్ని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను, అక్కడ తేల్చుకోండి. నువ్వు నాతోరా అంటూ ఇందు చేతులు పట్టుకుని ముందుకు నడిచింది. నేనెవరో తెలుసా? నేనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నేను పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? ఎక్కడికి వెళ్తుందో వెళ్ళిపోమానండి. దాన్ని ఎలా నా దగ్గరకు రప్పించుకోవాలో నాకు తెలుసు, అరుస్తూ అన్నాడు చంద్రప్ప. లేచి విసురుగా కాంప్లెక్స్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. బస్ స్టేషన్ నుండి బయటకు వస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఇందు శిల్పను. జరిగింది చూచాయిగా చెప్పింది ఇందు. మీ బావ గుంటూరు వెళ్ళాడా? ఎక్కడున్నాడో తెలీదా? మీ బావ పేరు? మైత్రేయ. ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయింది శిల్ప. అంటే హైదరాబాదులో ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే మైత్రేయనా? అవును, మీకు తెలుసా? మరింత ఆశ్చర్యంగా అంది ఇందు. తెలుసు. ఒకప్పుడు ఆయన నేను ఒకే ఆఫీసులో కలిసి పనిచేసేవాళ్ళం.
జరిగిందేదో జరిగిపోయింది. ఇవాళ మీరు నాతో ఉండండి. ఈరోజు రాత్రి ఏం ప్రయాణం చేస్తారు, ఎక్కడికి వెళ్లాలో ఆలోచించుకుని రేపు వెళుదురు గాని, ఓకే? తనతో పాటు ఆటోలో ఎక్కించుకుని మొఘల్ రాజపురం తీసుకెళ్ళింది శిల్ప ఇందు. సరిగ్గా 10:25 జస్టిస్ ఆదిత్య కారు కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. ఆ కారు రాగానే అటెండర్ పరుగు పరుగున ముందుకెళ్లి కారు డోర్ తెరిచాడు. లాయర్లు, కోర్టు సిబ్బంది విష్ చేస్తుండగా నేరుగా తన రూంలోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు ఆయన. అటెండర్ డోర్ దగ్గరే ఆగిపోయాడు. ఆయన కోసం ఒక విజిటర్ వచ్చారని చెప్పడం మర్చిపోయాడు అటెండర్. 2 నిమిషాల తర్వాత అలవాటు ప్రకారం బాత్రూమ్ డోర్ తెరిచి ఫేస్ వాష్ కోసం లోపలికి వెళ్లబోయిన ఆయన డోర్ పక్కనే నిలబడిన మోహితను చూడగానే భయంతో కేకలు వేయబోగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోహిత చేతిలో ఉన్న మత్తు మందును ముఖం మీద స్ప్రే చేసింది. ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆదిత్య. ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ షాక్ వల్ల మాట్లాడలేకపోతున్నాడు. నెయిల్ కట్టర్ తీసి బటన్ ప్రెస్ చేసింది మోహిత. 2 సెకన్లలో అందులోంచి పొడవాటి బాకు బయటికి రావడం, ఆ బాకు ఆదిత్య కంఠనాళాల మీదకు వెళ్లడం, బాత్రూం గోడల మీద చివ్వున రక్తం చిమ్మడం, గొంతు పట్టుకుని ఆయన నేల మీద కుప్పకూలిపోవడం, అంతా క్షణాల్లో జరిగిపోయింది. 3 క్షణాలు ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాత్రూంలోంచి బయటకొచ్చి మెయిన్ రూమ్ డోర్ తెరిచింది మోహిత. అటెండర్ గౌరవంగా లేచి నిలబడ్డాడు. సార్ బాత్రూంలో ఉన్నారు. అటెండర్తో చెప్పి ఏమాత్రం కంగారు పడకుండా నెమ్మదిగా కారిడార్లో నడుచుకుంటూ చెట్టు కిందకొచ్చి కారు ఎక్కేసింది మోహిత. డ్రైవర్ పోనీ, వెంటనే కారుని స్టాప్ చేశాడు డ్రైవర్. ఆ కారు కోర్టు మెయిన్ గేటు దాటుతూ ఉండగా ఎదురుగా ఒక కారు కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చింది. అందులోంచి రాజేంద్ర కుమార్ దిగి లోనికి పరిగెత్తాడు. అంబాసిడర్ కారు గుంటూరు సిటీ సరిహద్దుల్లో రైల్వే ట్రాక్ దాటింది. అంతవరకు మైత్రేయ మాట్లాడలేదు. ఏమైంది? అతని మనసులో ఎక్కడో ఏదో భయం, ఇంకెక్కడో సంకోచం. మోహిత హ్యాండ్ బ్యాగ్లో జిప్పు ఓపెన్ చేసి చూపించింది. రక్తసిక్తమైపోయిన కర్చీఫ్ మడతల మధ్య నెయిల్ కట్టర్. ఆ నెయిల్ కట్టర్ను చూడగానే ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది మైత్రేయ గుండె. 40 నిమిషాల తర్వాత కారు విజయవాడ సెంట్రల్ బస్టాండ్ ముందు ఆగింది. సమయంలో కారులో వెళ్లడం మంచిది కాదు, కారును పంపించేద్దాం చెప్పి కారుని వెనక్కి పంపించేసింది. బ్రేక్ జర్నీ చేద్దాం. రాజమండ్రి వెళ్లే బస్సుకు టికెట్లు తీసుకో, అక్కడి నుంచి ఇంకో బస్సు, ఆ తర్వాత మైసూర్కి అంది సాలోచనగా మోహిత. 15 గంటల తర్వాత ఇద్దరు రాజమండ్రి వెళ్లే బస్సులో కూర్చున్నారు. జస్టిస్ ఆదిత్య మర్డర్ న్యూస్ ఒక్క గుంటూరులోనే కాదు, కొన్ని గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. హైదరాబాద్లోని చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు హోమ్ మినిస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్ని అలర్ట్ చేశారు. కోర్టులో పట్టపగలు ఒక జడ్జిని చంపడం రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు నిదర్శనం. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్లో ఆక్రోశించాడు. ఆ విషయమై హోమ్ మినిస్టర్తో సీరియస్గా చర్చించాడు చీఫ్ మినిస్టర్. ఒక ఎమ్మెల్యే, ఒక కాంట్రాక్టర్, ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక జస్టిస్, 4 ప్రముఖుల మర్డర్స్. ఎవరి సహాయం లేకుండా ఒక లేడీ ఈ మర్డర్స్ చేయడం ఏంటి? ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఏం చేస్తోంది? ఎక్కడి కేసులు అక్కడ ఉండిపోవడానికి కారణమేంటి? తనకి దొరకకుండా ప్లాన్డ్గా మర్డర్స్ చేసే ఐడియా ఆ లేడీదేనా, లేక ఆమె వెనక ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా ఉందా? ఆ మర్డర్స్ వెనక ఉన్నది వ్యక్తిగత కారణాలా, రాజకీయ కక్షలా? దీని వెనుక ప్రతిపక్షాల హస్తం ఎంతవరకు ఉంది? 2 రోజుల్లో నాకు పూర్తి రిపోర్టు కావాలి. నిందితుల్ని వెంటనే పట్టుకోవాలి. చీఫ్ మినిస్టర్ స్పెషల్ ఆర్డర్తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో మఫ్టీ పోలీసులు బందోబస్తు ఏర్పాటైపోయింది. నిమిషాల్లో గుంటూరులో జస్టిస్ ఆదిత్య దారుణ హత్య. టీవీ అనౌన్సర్ చెబుతున్న న్యూస్ వింటూ తల తిప్పి శిల్ప ఇందు వైపు చూసింది. నిందితుల ఆచూకీ తెలియచేసిన వారికి 5 లక్షల బహుమతి. మోహిత అనే మహిళ, మైత్రేయ అనే యువకుడు ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మోహిత ఎవరు నీకు తెలుసా? మైత్రేయకి ఈమెకు గల సంబంధం ఏంటి? ప్రశ్నించింది శిల్ప. నాకు తెలీదు చెప్పింది ఇందు. ఎందుకు చేస్తున్నారు ఈ హత్యలు? తనలో తనే అనుకుంది శిల్ప. ఈ మర్డర్స్లో బావ ఉన్నాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. బావది సున్నితమైన వ్యక్తిత్వం అంది ఇందు. నాకు కూడా తెలుసు. బావ పోలీసులకు దొరికిపోతే శిక్ష పడుతుంది కదా, నేరం రుజువైతే శిక్ష పడుతుంది. బావ నాకు దక్కడా? ఆవేదనగా అంది ఇందు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ప్రశ్నించింది శిల్ప. గాలిలో దీపంలా ఉంది ఆమె పరిస్థితి. ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తోచడం లేదు ఆమెకు. నా సలహా వింటావా? చెప్పండి. నందిగా వెళ్ళిపో. చంద్రప్ప బారి నుండి తప్పించుకున్న దానివవుతావు. ఈ లోపల మైత్రేయ కథ ఓ కొలిక్కొస్తుంది.
ఇంటికి ఏ ముఖంతో వెళ్ళను? పిచ్చి పిల్ల, మైసూరులో జరిగిన గొడవంతా మీ పేరెంట్స్కి నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఎన్నాళ్ళు బావ దగ్గరే ఉన్నానని చెప్పు. ఏ సమయంలోనైనా మీ బావ నందిగామ వస్తాడని నా నమ్మకం. ఆ ఆలోచన బాగానే ఉందనిపించింది ఇందుకు. నందిగామ వెళ్ళిపోతాను, దృఢ నిశ్చయంతో అంది ఇందు. ఆ తరువాత ఇంకో 2 గంటల తర్వాత అక్కడి నుంచి నందిగామ వెళ్లే బస్సులో ఉంది ఇందు. హైదరాబాద్. హోమ్ మినిస్టర్ జైరాం ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడు రాజేంద్ర కుమార్. గుంటూరు మెకానిక్ షెడ్లో దొరికిన కారు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంది. హంతకులు ఆ కారులోనే తిరిగారన్న దానికి శ్రీశైలంలోనూ, విజయవాడలోనూ, మైసూర్లోనూ సాక్ష్యాలున్నాయి. పైగా నిందితుల్లో ఒకరైన మోహిత మీ భార్య, అవునా? ప్రశ్నించాడు జైరాం. హోమ్ మినిస్టర్ జైరాంకి రాజేంద్ర కుమార్కి చాలా కాలం నుండి స్నేహం ఉంది. మోహిత నా భార్యే, కానీ ఇప్పుడు కాదు. విడిపోయారా? అవును. తో పాటున్న ఇంకో నిందితుడెవరు? ఆమె లవరా? కావచ్చు. మర్డర్స్ గురైన వాళ్ళందరూ మీకు నాకు ఫ్రెండ్స్. వాళ్ళనే మీ భార్య ఎందుకు మర్డర్స్ చేస్తుందో తెలుసుకుంటే కేస్ మిస్టరీ విడిపోతుంది కదా. హోమ్ మినిస్టర్ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రాజేంద్ర కుమార్. మోహితకు మీకు పడకపోతే గొడవలు మీ ఇద్దరి మధ్య ఉండేవి. వాళ్ళు నలుగురు ఏం చేశారు? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అనిపిస్తోంది. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఆ మోహితను నేనే పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాను. 2 రోజులు నాకు టైం ఇవ్వండి అన్నాడు రాజేంద్ర కుమార్. ఎలా పట్టుకుంటారు? నేను ఎక్కడున్నానో ఆమెకు తెలిస్తే నా కోసం వస్తుంది. ఈజీగా ట్రాప్లో ఇరుక్కుంటుంది. ఐడియా బాగానే ఉంది, కానీ ఓ పని చేయండి. లో ఏదైనా మీటింగుకు మీరు వెళ్ళండి. అక్కడికి తప్పకుండా మోహిత్ వస్తుంది. ఏమంటారు? అంతా చాలా క్యాజువల్గా జరిగిపోతుంది చెప్పాడు హోమ్ మినిస్టర్. అన్నాడు రాజేంద్ర కుమార్. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి బస్టాండ్లో బస్సు ఆగింది. బస్సు దిగి నేరుగా బుక్ స్టాల్కి వెళ్ళి డైలీ పేపర్ తీసుకుంది మోహిత. మొదటి పేజీలో ఆదిత్య ఫోటో, మర్డర్కు సంబంధించిన వివిధ వ్యక్తుల కథనాలు, చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ల ఉత్తర్వులు, ప్రతిపక్ష నాయకుడి ఆక్రోశం. సగం పేజీ నిండా ఇదే వార్త. 48 గంటల్లో నిందితులను పట్టుకుంటాం. డీజీపీ ప్రకటనను చదివింది మోహిత. పరిస్థితి విషమించింది అన్నాడు మైత్రేయ. అయితే ఏమవుతుంది? మనం పట్టుబడితే రాజేంద్ర కుమార్ చావకుండానా? ఈ పరిస్థితుల్లో రాజేంద్ర కుమార్ మనకు దొరుకుతాడా? 48 గంటల్లో పోలీసులు నన్ను పట్టుకుంటారట. కానీ అదే 48 గంటల్లో నేను రాజేంద్ర కుమార్ని చంపుతాను. ఆ గొంతులోని తీక్షణత్వాన్ని గుర్తించిన మైత్రేయ మరే ప్రశ్న వేయలేదు. మరో అరగంట తర్వాత ఇద్దరు రాజమండ్రి నుండి మైసూరు వైపు వెళ్లే బస్సులో ఉన్నారు. మోహిత కళ్ళు మూసుకుని ఆలోచిస్తోంది. మైత్రేయ ఇందు గురించి ఆలోచిస్తున్నాడు. మైసూరు వెళ్లగానే ఇందుకు ఫోన్ చేయాలి అనుకున్నాడు మైత్రేయ. తెల్లవారుతోంది. బస్సు అనకాపల్లి దాటింది. అటు సెంట్రల్ బస్టాండ్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర రాజేంద్ర కుమార్ మనుషులతో పాటు పోలీసులు ఉండొచ్చు. సో మనం గోపాలపట్నం దగ్గర ఈ బస్సు దిగిపోయి వేరే బస్సులో మైసూరు వైపు వెళదాం. మైసూరు వెళ్లగానే రాజేంద్ర కుమార్ని గురించి ఎంక్వైరీ చేయాలి. రాజేంద్ర కుమార్ని ట్రేస్ చేయటం ఎలా? రాజేంద్ర కుమార్ మన కోసం వెతుకుతాడు, మనం అతని కోసం వెతుకుదాం. అతను ఎక్కడో ఒక చోట తారసపడక మానడు. రాజేంద్ర కుమార్ హత్యతో మన హత్యాకాండ పూర్తవుతుంది కదూ అడిగాడు మైత్రేయ. జవాబు చెప్పలేదు మోహిత. మైసూరు హబ్బెల్లి గెస్ట్ హౌస్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు రాజేంద్ర కుమార్. అతనికి సెక్యూరిటీగా 2 గన్మెన్లు ఇచ్చింది కర్ణాటక గవర్నమెంట్. దానికి తోడు మరో 5 బలిష్ఠులైన వ్యక్తులు అతనికి కాపలాగా ఉన్నారు. అప్పుడే గెస్ట్ హౌస్ ముందు జీప్ ఆగింది. అందులోంచి మరో 4 లోకల్ రౌడీలు దిగి లోపలికొచ్చి బస్టాండ్, రైల్వే స్టేషన్ అన్నీ గాలించాం సార్. మోహిత కనిపించలేదు సార్. వాళ్ళు గుంటూరు, విజయవాడల్లోనే ఉన్నారేమో చెప్పాడొకడు. లేదు, ఇప్పుడే గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది. మర్డర్ జరిగిన మరుక్షణం అంబాసిడర్ కారులో ఒక యువతి, ఒక యువకుడు విజయవాడ బస్టాండ్కి వెళ్లారు. వాళ్ళిద్దరిని మోహిత, మైత్రేయులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్ పోలీసులకు ఈ విషయం చెప్పాడట. విజయవాడ నుంచి వచ్చిన ప్రతి బస్సును చూశాం. మధ్యలో బస్సు దిగిపోయి ట్యాక్సీలో రావచ్చు కదా. ఇప్పుడు ఆ మోహిత లాస్ట్ టార్గెట్ నేనే. సో ఈలో హోటల్స్ అన్నింటి దగ్గర మన మనుషులు ఉండాలి. అలాగే కొంతమంది కొల్లేగాల్ ఫారెస్ట్ టౌన్కి వెళ్ళండి. 24 గంటల్లోగా దాని శవాన్ని నేను చూడాలి. నుదుటికి కట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు రాజేంద్ర కుమార్. సరిగ్గా అదే సమయంలో ఒక మారుతి కారు గెస్ట్ హౌస్ ముందు ఆగింది. అందులోంచి మైసూర్లోని ఒక కల్చరల్ అసోసియేషన్కి సెక్రటరీ అజ్జంపుర సూరి దిగాడు. ఏమిటి ఫోన్ చేశారు? ఇవాళ కానీ రేపు కానీ ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? రేపు సాయంత్రం ఓ మీటింగ్ ఉంది. కంఠీరవ ఆడిటోరియంలో అమెరికాలో ఉంటున్న మైసూరుకి చెందిన డాన్సర్కి సన్మానం చేస్తున్నాం. గుడ్. ఆ మీటింగ్కి నేను చీఫ్ గెస్ట్గా వస్తున్నాను.
ముందుగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు అంటూ 2,000 రూపాయలను అతనికి ఇచ్చాడు. కాసేపు అయ్యాక ఆ డబ్బు తీసుకున్న సెక్రటరీ సూరి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్కు మోహిత వస్తుంది, నో డౌట్, తన చేతిలో వస్తుంది అనుకున్నాడు రాజేంద్ర కుమార్. భయంగా బితుకుగా ఇంటి మెట్లెక్కుతున్న ఇందుని మధ్య గదిలోంచే చూసిన తల్లి సావిత్రమ్మ అదుగో ఇందు అంటూ పరుగున వచ్చి హత్తుకుంది. ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే అంటూ గోరుమంది. చెప్పా చేయకుండా అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేమేమైపోతామనుకున్నావే? నిన్ను కొట్టానా తిట్టానా? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేశావు? బావ కలిశాడా? నిన్నటి వరకు నీకోసం ఏడవని రోజంటూ లేదు. నిన్న సరోజొచ్చి నువ్వు విజయవాడలో కనిపించావని సుఖంగా ఉన్నావని చెప్పే వరకు నా మనసులో లేదు. ఎంత పని చేశావే తల్లి. మీ నాన్నగారు మొన్నటికి మొన్న మైసూరు వెళ్ళి నీ ఆచూకీ తెలియకపోవడంతో మళ్ళీ వచ్చేశారు. రారా, జరిగిందేదో జరిగిపోయింది అంటూ కూతురు చేతుల్లోంచి సూట్ కేసును అందుకుని లోపలికి నడుస్తుండగా అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి మధ్యగదిలోకి వచ్చిన వెంకటయ్య, సావిత్రి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి భయపడ్డారు తల్లి కూతుళ్ళిద్దరు. ఆ సూట్ కేసు దానికిచ్చే నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ చెప్పాడు. ఏవండి, ఇది మన ఇందు. ఇప్పుడు మన ఇందు కాదు, మన ఇంటి పరువును నడిబజార్లో తీసిన ఇందు. పెళ్లి కాకుండానే ఎవడో పోలీస్ ఆఫీసర్తో కాపురం పెట్టేసిన ఇందు. మరోసారి మైసూరు వెళ్ళినప్పుడు ఇందు చంద్రప్పల విషయం కానిస్టేబుల్స్ ద్వారా వెంకటయ్యకు తెలిసింది. ఈసారి కూడా ఇందు కనిపించలేదని భార్యతో చెప్పాడు తప్ప చంద్రప్ప గొడవేది చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్ ఏంటండి? అయోమయంగా అడిగింది సావిత్రమ్మ. ఏంటో నీ కూతుర్ని అడుగు, రొసరొసలాడాడు. ఏంటో తల్లి, ఈ సమయంలో నేనేమీ చెప్పలేనమ్మా. తండ్రికి చంద్రప్ప విషయం ఎలా తెలిసిందో ఆశ్చర్యంగా ఉంది ఇందుకు. ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? సాని బతుకు గడుపుతున్నానని చెప్తుందా? నా కూతురు చచ్చిపోయిందని నేనెప్పుడూ అనేసుకున్నాను. చెడిపోయిందాన్ని ఇంట్లోకి తెచ్చాడనే చెడ్డ పేరు నాకొద్దు, వెళ్ళిపో. నాకు కూతురు కన్నా పరువు మర్యాద ముఖ్యం. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏమండి, ఒక్కగానొక్క కూతురు, తను చేసింది తప్పే. ఆ తప్పు మరెప్పుడూ చెయ్యదు. సావిత్రమ్మ నచ్చ చెప్పబోయింది. తను చేసింది మామూలు తప్పు కాదు, ఘోరమైన తప్పు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు వంశానికి చెడ్డ పేరు తెచ్చే తప్పు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. దాన్ని వదలలేకపోతే నువ్వు వెళ్ళిపో. ఇద్దరు కట్టకట్టుకుని చావండి. లోపలి గదిలోకి వెళ్ళిపోయాడాయన. భర్త పరువు కోసం, కుటుంబ మర్యాద కోసం ఆయన ప్రాకులాడటం ఎలాంటిదో సావిత్రమ్మకు తెలుసు. మొదట ఆయన కోపాన్ని చల్లార్చాలి అని అనుకున్న సావిత్రమ్మ, మీ నాన్న కోపం నీకు తెలుసు కదా, నువ్వు వెంటనే ఏలూరెళ్ళి మీ పిన్ని ఇంట్లో 2 రోజులుండిరా, తర్వాత అందే సర్దుకుంటుంది. మారు మాట్లాడకుండా తల్లి ముఖంలోకి ఓసారి చూసి వెనక్కొచ్చేసింది ఇందు. తండ్రి అనునయించి ఆదరించి తన పరిస్థితిని తెలుసుకుని జాలి పడతాడనుకుంది. అందుకు విరుద్ధంగా జరగడంతో ఇందు మనసు బాధపడిపోతోంది. తల్లి సూచించినట్లుగా పిన్ని ఇంటికి వెళ్లాలని మొదట్లో అనుకున్నా తర్వాత తన నిర్ణయాన్ని మార్చేసుకుంది. ఒక్కొక్కప్పుడు రక్త సంబంధం లేని వాళ్లే మనకు ఆప్తులవుతారు, ఆదరిస్తారు, మన కన్నేళ్లను తుడుస్తారు. ఏ సంబంధము లేకపోయినా తనని కూతుర్లా ఆదరించిన మైసూరులోని శ్రీ మహాలక్ష్మి దగ్గరకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. బస్టాండ్కి వెళ్ళి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కేసింది ఇందు. అక్కడి నుంచి డైరెక్ట్గా మైసూరు వెళ్లే బస్సు ఎక్కాలని. మైసూరులోను హోటల్ సుధా. వెదకబోయిన తీగ గాలికే తగిలింది. డైలీ పేపర్ తిరగేస్తూ ఒకచోట కంఠీరవ ఆడిటోరియంలో జరిగే సన్మాన సభకు చీఫ్ గెస్ట్గా వస్తున్న రాజేంద్ర కుమార్ ప్రకటనను చూస్తూ అంది మోహిత. మీటింగ్లోనే రాజేంద్ర కుమార్ను చంపడం సాధ్యమా? సందేహాన్ని వ్యక్తం చేశాడు మైత్రేయ. 7 గంటలకు మీటింగ్. కనీసం గంటసేపైనా జరుగుతుంది. మొదట గందరగోళం సృష్టించాలి, తర్వాత రాజేంద్ర కుమార్ని మర్డర్ చెయ్యాలి అందాన్ని. కష్టం. రాజేంద్ర కుమార్ ఒక్కడే వస్తాడా? అతని మనుషులతో పాటు పోలీసులు కూడా ఉంటారు. ఆలోచనలో పడింది మోహిత. మొదట మనం ఆడిటోరియంను చూసేస్తే మంచిది, తర్వాత ప్లాన్ చేయొచ్చు అందామె. మరో అరగంట తర్వాత కంఠీరవ ఆడిటోరియంలో ఉన్నారిద్దరు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు పట్టే ఆడిటోరియం అది. డయాస్కి ఎదురుగా సీట్లు, ఆ వెనుక బాల్కనీ, డయాస్ వెనుక గ్రీన్ రూమ్, రెస్ట్ రూమ్, మైక్ సిస్టమ్కు సంబంధించి జనరేటర్, లైటింగ్ సిస్టమ్కు సంబంధించిన కీబోర్డ్స్. వీళ్ళు వెళ్లే సమయానికి వేదిక మీద మీటింగ్ తర్వాత వేయబోయే నాటికకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతోంది. డయాస్ వెనక నుంచి బయటకు రావడానికి డోర్ ఉన్న విషయం గమనించింది మోహిత. అక్కడ విచిత్రమైన రీతిలో ఓపెన్ ఎయిర్లో పుట్టన్న కణగల్, కాసరవల్లి, గిరీష్ కర్నాడ్ లాంటి మహామేధావులు నిర్మించిన డ్రామా స్టేజ్ ఉంది. ఎత్తుపల్లాలతో, వంకరదారులతో, పొదలతో కళాత్మకంగా ఉంది.
తన పథకానికి అది బాగా పనికొస్తుందని ఒక్క క్షణం ఆనందించింది. ఆడిటోరియం నుంచి తిరిగి హోటల్ రూమ్కు వస్తున్నప్పుడు చెప్పింది మోహిత. ఒక కార్ని రెంట్కి తీసుకుందాం. మర్డర్ ఇక్కడే జరుగుతుందా? అదే ఆలోచిస్తున్నాను. రకరకాలుగా ఆలోచిస్తుంది మోహిత. ఆడిటోరియం మర్డర్ అటెంప్ట్కి అనువుగా ఉంది, కానీ తప్పించుకోవడానికి అనువుగా ఉంది లేనిది ఆమెకి ఇంకా అర్థం కావడం లేదు. రాత్రి సరిగ్గా 7:15 ఆడిటోరియంకి కొంచెం దూరంలో ఉన్న బేకరీ షాప్ ముందు అంబాసిడర్ కార్ ఆగింది. నువ్వెళ్ళి పరిస్థితి గమనించిరా, చెప్పింది మోహిత. కారు దిగి ఆడిటోరియం వైపు నడిచాడు మైత్రేయ. ఆ క్షణాన ఆమెను ఎవరు చూసినా మోహితని గుర్తుపట్టలేని విధంగా ఉంది. మెయిన్ గేట్ దగ్గర అటు ఇటు పోలీసులు, లోపల జనం జనం జనం, కిక్కిరిసిన జనం. ఇంకా ప్రోగ్రాం మొదలు కాలేదు. ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా శోధిస్తుంది. ఎవరి దగ్గరైనా ఏ చిన్న ఆయుధం ఉన్నా నిలదీసి అక్కడికక్కడే ఎంక్వైరీ మొదలెడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ చూసి మైత్రేయ ఒక్కంత నెర్వస్గా ఫీల్ అయ్యాడు. హాల్లోంచి బయటకొచ్చి హాలు వెనక్కి వెళ్ళాడు. ఆ పక్క గ్రీన్ రూమ్లో మేకప్ వేసుకుంటున్న నాటికకు చెందిన ఆర్టిస్టులు, జనరేటర్ రూమ్లో 2 ఆడిటోరియం స్టాఫ్. అంతా పరిశీలించాక వెనక్కొచ్చి ఆ విషయం మోహిత్తో చెప్పాడు మైత్రేయ. అప్పుడు సమయం 7:20. నేను లోపలికి వెళ్తాను, నువ్వు 1/2 గంట తర్వాత వచ్చి గ్రీన్ రూమ్ బయట నిలబడు, చెప్పి కారు దిగింది మోహిత. ప్లాన్ ఏమిటో అర్థం కాలేదు మైత్రేయకి. మోహిత లోనికి నడిచి గ్రీన్ రూమ్ దగ్గరకు వెళ్ళి నలువైపులా చూసింది. హాల్లోకి వస్తున్న జనం, అక్కడక్కడ పోలీసులు. గ్రీన్ రూమ్లోకి వెళ్ళింది మోహిత. నాటిక డైరెక్టర్, ముఖాలకు మేకప్ చేసుకుంటున్న ఆర్టిస్టులు ఆమె వైపు చూస్తున్నారు ఆసక్తిగా. సన్మానం జరగబోతున్న డాన్సర్ మా సిస్టరే. నేను కాసేపు గ్రీన్ రూమ్లో ఉండొచ్చా, అడిగిందామె డైరెక్టర్ని. ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, చెప్పాడా డైరెక్టర్. గ్రీన్ రూమ్ డోర్ పక్కన మెట్లు. చిన్న సందులోంచి పక్కకు తిరిగితే వేదిక. నాటిక జరిగేటప్పుడు ప్రాంప్టర్స్ నిలబడేది అక్కడే. అక్కడి నుంచి చూస్తే డయాస్ మీద వ్యక్తులే కాకుండా ఆడిటోరియంలోని జనం కూడా స్పష్టంగా కనిపిస్తారు. ఆ సందులో ఒక పక్కగా నిలబడింది మోహిత. స్టేజీ మీద కుర్చీలు అరేంజ్మెంట్ చేస్తున్నారు ఆడిటోరియం స్టాఫ్. కొంచెం ముందుకెళ్ళి వేసున్న కర్టన్ను పక్కకి తప్పించి ఆడిటోరియం వైపు చూసింది. ముందు వరుసలో విఐపీలు కూర్చున్నారు. అందులో 3వ వ్యక్తి రాజేంద్ర కుమార్ పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. రాజేంద్ర కుమార్ పక్కనున్న వ్యక్తి వైపు చూస్తూ, నా అంచనా ప్రకారం ఏ సమయంలోనైనా ఆ మోహిత రావచ్చు. మన వాళ్ళను జాగ్రత్తగా ఉండమను. నా కళ్ళు ఆమెను వెతుకుతూనే ఉంటాయి. ఆమెను నేను గుర్తించగానే నా సెల్ ఫోన్లో నీకు ఆ విషయం చెప్తాను. వెంటనే కాల్ చేయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఓకే? ఎస్ సార్. ఆ వ్యక్తి ముందుకు నడిచి విఐపి సీట్ల వరుస చివరనున్న గేటు పక్కనే నిలబడ్డాడు. ఆ వ్యక్తినే గమనిస్తుంది మోహిత. అతని దగ్గరకు ఇంకొందరు రావడం, మాట్లాడడం, వెళ్లడం. అంతా కర్టెన్ వెనక నుంచి చూస్తోందామె. మరో 10 నిమిషాలకు మీటింగ్ ప్రారంభమైంది. ప్రార్థన, గెస్టులను స్టేజి మీదకు పిలవటం, గెస్టులు వచ్చి కూర్చోవడం లాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి ప్రపంచంలోని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. రాజేంద్ర కుమార్ డేగ చూపులు నలువైపులా పరికిస్తున్నాయి. మోహిత పక్కనే మరో 4 మహిళలు చేరారు. సన్మానం జరగబోయే డాన్సర్కు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. సరిగ్గా అదే సమయంలో గ్రీన్ రూమ్లోంచి వచ్చి మెట్ల పక్కన నుంచుని ఆడవాళ్ళందరి వైపు చూస్తున్న మోహిత చూపులు పోలీస్ కానిస్టేబుల్ మీద పడ్డాయి. అతని చేతిలో రైఫిల్. అతను కొంచెం ముందుకొచ్చి స్టేజీ ఎక్కి రాజేంద్ర కుమార్కి కొంచెం దూరంలో నిలబడ్డాడు. మధ్యలో రాజేంద్ర కుమార్ దగ్గరికి చెవిలో గుసగుసలాడి వెనక్కొచ్చి కర్టెన్ పక్కన నుంచున్నాడు. ఆ కర్టెన్కి రెండో చివరనన్న మోహిత మెల్లిగా ముందుకు నడిచి పక్కకొచ్చింది. ఆ గన్మన్ తనకు కొంచెం దూరంలో నుంచున్న మోహిత వైపు ఓసారి చూసి మళ్ళీ తన డ్యూటీలో తాను పడిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. రాజేంద్ర కుమార్ మీద ఎలా దాడి చెయ్యాలో అప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసింది మోహిత. గన్మన్ చేతిలో ఉన్న రైఫిల్ను చూస్తూ సభాధ్యక్షుడు ప్రసంగం పూర్తయింది. ఇప్పుడు చీఫ్ గెస్ట్ రాజేంద్ర కుమార్ గారు ప్రసంగిస్తారు అనౌన్స్ చేసి తన సీట్లో కూర్చున్నాడు. రాజేంద్ర కుమార్ లేచి మైక్ ముందుకెళ్లి గొంతును సవరించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మోహిత గబగబా వెనక్కి గ్రీన్ రూమ్ డోర్ దగ్గరకు వచ్చింది. అప్పటికే అక్కడికి వచ్చి నిలబడ్డాడు మైత్రేయ. మైత్రేయ, ప్లాన్ అంతా రెడీ. ఇప్పుడు టైం ఎంత అయింది? తన చేతి వాచి వైపు చూస్తూ అడిగింది. 7:40 చెప్పాడు మైత్రేయ. కరెక్ట్గా 7:50 నువ్వు జనరేటర్ రూమ్లోకి వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపో. అయితే 5 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తాను. కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండాలి, రహస్యంగా చెప్పింది. బీ కేర్ఫుల్. వెనక్కి వచ్చేసింది మోహిత. 5 నిమిషాల తర్వాత మైత్రేయ జనరేటర్ రూమ్లోకి వెళ్ళాడు.
మోహిత గన్మెన్ పక్కకు వెళ్లి నిలబడి స్టేజి మీదున్న రాజేంద్ర కుమార్ వైపు ఓసారి, చేతి వాచి వైపు ఓసారి చూసుకుంది. 7:48 2 నిమిషాల తర్వాత మైత్రేయ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోహిత మెరుపు వేగంతో గన్మెన్ చేతిలో గన్ లాక్కుని రాజేంద్ర కుమార్ వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కింది. వరుసగా స్టేజీ మీద హాహాకారాలు. ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. పేలుళ్లకు ఆడిటోరియంలో ప్రేక్షకులు బయటకు ప్రాణభయంతో పరుగులు తీయటం ప్రారంభించారు. అంతా గందరగోళం, అరుపులు, కేకలు. తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన గన్మెన్ను పక్కకు తోసేసి వెనక్కి పరిగెత్తింది మోహిత. గ్రీన్ రూమ్ డోర్లోంచి బయటకు పరిగెడుతున్న జనంలో కలిసిపోయింది ఆమె క్షణాల్లో. సరిగ్గా 3 నిమిషాల తర్వాత కారు దగ్గరకొచ్చింది మోహిత. అప్పటికే కారు స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు డ్రైవర్. ఆమె ఎక్కి కూర్చోవడం, డ్రైవర్ కారు గేరును మార్చడం ఒకేసారి జరిగాయి. కారు ఆ ప్రాంతంలోంచి మాయం కావడానికి 2 నిమిషాలు పట్టింది. శ్రీ కృష్ణరాజు వడయార్ మెడికల్ కాలేజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రూమ్లోంచి బయటకొచ్చాడు డాక్టర్ అరుణ్ కుమార్. అప్పటికే అక్కడ రాజేంద్ర కుమార్ మనుషులతో పాటు సిటీ పోలీస్ కమిషనర్, మరికొందరు పోలీస్ ఆఫీసర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భుజం మీద బలంగా గాయాలు తగిలాయి. ప్రాణభయం లేదు. మీరెళ్ళి చూడొచ్చు, సిటీ పోలీస్ కమిషనర్తో చెప్పి ముందుకెళ్లిపోయాడు డాక్టర్ అరుణ్ కుమార్. సిటీ పోలీస్ కమిషనర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి నడిచాడు పోలీస్ ఆఫీసర్తో సహా. రాజేంద్ర కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడు రాత్రి 10:30 దాటింది. ఎంత సెక్యూరిటీ, ఎంత పోలీస్ ఫోర్స్ ఉన్నా ఆడిటోరియంలో మీ మీద దాడి జరగటం హారిబుల్. డోంట్ వర్రీ. నిందితులు ఎలా ఆడిటోరియంలోకి ప్రవేశించారో, ఎలా పారిపోయారో అంతా తెలిసిపోయింది. వాళ్ళొచ్చిన అంబాసిడర్ కారును ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, చెప్పాడు సిటీ పోలీస్ కమిషనర్. నాకు ఇక మీదట మీ పోలీస్ ఫోర్స్ ప్రొటెక్షన్ అక్కర్లేదు. వాళ్ళని ఎలా పట్టుకోవాలో, ఎలా ముక్కలు చేయాలో నాకు తెలుసు, కోపంగా అన్నాడు రాజేంద్ర కుమార్. సిటీ పోలీస్ కమిషనర్ ఏమీ మాట్లాడలేదు. 15 గంట తర్వాత ఆ రూమ్లోంచి సిబ్బందితో బయటకు వచ్చేశాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకు సెల్ ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు రాజేంద్ర కుమార్. సార్, నేను సిద్ధరామయ్యను మాట్లాడుతున్నా. చెప్పు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లో ఉన్న సుధా హోటల్లో ఒక మగ దిగారట. రాత్రి 9 గంటలకు అంబాసిడర్ కారులో వచ్చి రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారట. ఆ మోహిత ఫోటో వాళ్ళకు చూపించి కన్ఫర్మ్ చెయ్యి. ఫోటో నా దగ్గర లేదు సార్, ఇప్పుడే పంపుతా ఫోటో. ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, క్విక్. విసుగ్గా ఫోన్ పెట్టేసి ఎదురుగా నిలబడిన వ్యక్తి వైపు చూశాడు రాజేంద్ర కుమార్. మరో గంట తర్వాత ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు రాజేంద్ర కుమార్. సార్, ఫోటోలోని వ్యక్తి రూమ్లో దిగిన వ్యక్తులలో ఒకరని, ఆమె పక్కన 30 ఏళ్ల యువకుడున్నాడని హోటల్ మేనేజర్ చెప్పాడు. రిజిస్టర్లో పేరు సుమా అని రాసింది సార్. నో డౌట్. వాళ్ళు అక్కడి నుండి ఫారెస్ట్లోని గెస్ట్ హౌస్కే వెళ్ళుంటారు. ఆ ఫారెస్ట్లో మరో కంటివాడికి తెలియకుండా వాళ్ళని మర్డర్ చేసేయాలి, కోపంగా అంటూ ఎదురుగా నుంచున్న వ్యక్తుల వైపు చూస్తూ మనం వెంటనే పాలార్ రివర్ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి, కార్ రెడీ చేయాలి, చెప్పాడు. మరో అరగంట తర్వాత 3 అంబాసిడర్ కార్లు అడవికేసి బయలుదేరాయి. బస్టాండ్లో దిగిన ఇందు ఆటో ఎక్కింది. ఆ ఆటో చామరాజ్ మొహల్లా చేరటానికి 15 గంట పట్టింది. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మి ఇంట్లోనే దిగులుగా కూర్చుంది. భర్త చనిపోయిన విషాదంలోంచి ఆమె ఇంకా తేరుకోలేదు. రామ్మారా, ఎక్కడికి వెళ్ళిపోయావు? వెళ్లే ముందు ఒక్క మాటైనా చెప్పుంటే బాగుండేది కదా, నెమ్మదిగా అందామె. జరిగిందంతా చెప్పింది ఇందు. ఆ పోలీసు ఎదవని బతకనివ్వకూడదు. నా మొగుడిని చంపిన ఆడిని నేనే చంపుతాను, కసిగా అంది శ్రీ మహాలక్ష్మి. మైత్రేయిని కలవడం, నందిగామ వెళ్లడం, తండ్రి ఇంట్లోకి రానివ్వకపోవడం అంతా నెమ్మదిగా చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇందు. నేను నీకున్నాను బిడ్డా. మీ బావ ఎక్కడున్నా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. బాధపడకు. ఇలాంటి సమయంలో మనిషి నిబ్బరంగా ఉండాలి, తల నిమురుతూ అక్కున చేర్చుకుంది శ్రీ మహాలక్ష్మి. నా వల్ల నీకెంతో అన్యాయం జరిగింది కదూ, అంది ఇందు. నువ్వేం చేశావు? ఆ రాక్షసుడి చేతిలో బంగారం లాంటి నీ బతుకు గుడ్డిపాలైపోయింది. నా మొగుడు నీకు మంచి చేయబోయి చనిపోయాడు. మనసుల్లో మిగిలేది మంచి చెడు మాత్రమే. నా తలరాతకు భగవంతుడు కారణమవుతాడు, కానీ నువ్వెలా కారణమవుతావమ్మా? వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. లోపలికెళ్ళి స్నానం చేయి, ఏ ఉద్వేగము లేకుండా అంది శ్రీ మహాలక్ష్మి. సుఖాల దుఃఖాల మధ్య సరిహద్దును చెరిపేసి మానవత్వంతో ఉండే మనుషులు అరుదుగా ఉంటారు. అలాంటి అసలైన వ్యక్తిత్వాన్ని శ్రీ మహాలక్ష్మిలో చూసిన ఇందు కళ్ళ వెంట కన్నీళ్లొచ్చాయి. భోగినికల్ ఫాల్స్కి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్. మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికొచ్చిన మోహిత కాళ్లకు చుట్టేసింది డాబర్ మ్యాన్ కుక్క నిక్కీ. ఏయ్ నిక్కీ, బెంగ పెట్టుకున్నావా? వచ్చేశానుగా అంటూ దాని తోకను నిమురుతూ లోనికి నడిచింది మోహిత.
పావుగంట తర్వాత నేను జలపాతం దగ్గర స్నానం చేసి వస్తాను, నువ్వు వస్తావా అడిగాడు మైత్రేయ బ్యాగ్లోంచి టవల్ తీస్తూ. నువ్వు వెళ్ళిరా చెప్పిందామె. అతను వెళ్ళిపోయాడు. రాజేంద్ర కుమార్ గురించి ఆలోచిస్తోంది మోహిత. అతను చనిపోయి ఉంటాడా, బతుకుంటాడా? గన్లో తోటాలు అయిపోయే వరకు కాల్చింది తాను, కానీ ఆ తోటాలు రాజేంద్ర కుమార్కి తగిలాయా అన్నది సందేహంగా ఉంది ఆమెకు. కనీసం బలమైన గాయాలైనా తగిలుంటాయా? బతికితే ఆసుపత్రిలో ఉంటాడు. 2-3 రోజుల్లో తప్పకుండా అతను తన మనుషులతో అడవికి వస్తాడు. ప్రస్తుతం అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. డైలీ పేపర్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది. డైలీ పేపర్ కోసం రోడ్డు పాయింట్కి వెళ్ళాలి అనుకుందామే. 40 నిమిషాల తర్వాత స్నానం చేసి లోపలికి రాబోయిన మైత్రేయ వరండాలో కనిపించిన దృశ్యానికి అదిరిపోయాడు. ఒక గాజు పాత్ర, ఆ పాత్రలో ఎర్రటి ద్రవం. ఆ ఎర్రటి ద్రవాన్ని ఆబగా తాగుతోంది నిక్కి. ఏంటి మోహిత, ఏమిటిది? రక్తమా? అవును, బ్లడ్, హ్యూమన్ బ్లడ్, మానవ రక్తం. మనిషి రక్తాన్ని కుక్కకు పడుతున్నావా? అవును, మా నిక్కీకి పాలు నీళ్లు అలవాటు చేయలేదు. గత సంవత్సరంగా మనిషి రక్తాన్ని అలవాటు చేశాను. ఆమెకు కొంచెం దూరంలో పడున్న ఖాళీ బ్లడ్ బాటిల్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అతను. ఈ బ్లడ్ బాటిల్స్ నీకెలా వచ్చాయి? కొంటాను, మైసూర్లోని బ్లడ్ బ్యాంక్ నుండి. ఎందుకు? ఆ ప్రశ్నకు మోహిత జవాబు చెప్పలేదు. మైత్రేయ వైపు చూసి నవ్విందామె. ఎందుకో ఆ దృశ్యం మైత్రేయికి వెగటుగా అసహ్యంగా ఉంది. ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు అతను. కొండల మధ్య నుంచి గిరిజన గ్రామాల మధ్యలోంచి రోడ్ పాయింట్కి వెళ్ళి మైసూర్ మిత్ర డైలీ పేపర్ తీసుకుని మొదటి పేజీ తిరగేయగానే కనిపించిన తాను ఫోటోని చూసి షాక్ తింది మోహిత. పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటో అది. రాజేంద్ర కుమార్ పేపర్ వాళ్లకు అందజేసి ఉంటాడు అనుకుంది. అక్కడి నుంచి మళ్లీ ఫారెస్ట్లోని గెస్ట్ హౌస్ రావడానికి 3 గంటలు పట్టింది మోహిత్కు. పేపర్లోని వార్తను డీటెయిల్డ్గా చదివింది. కంఠీరవ ఆడిటోరియంలో ఫారెస్ట్ కాంట్రాక్టర్ రాజేంద్ర కుమార్పై కాల్పులు, 2 మృతి. నిన్న రాత్రి కంఠీరవ ఆడిటోరియంలో అమెరికాలో స్థిరపడిన మైసూర్ నర్తకి కుమారి శ్రీప్రద అభినందన సభలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్ రాజేంద్రపై ఇతర శత్రువర్గంగా భావిస్తున్న ఒక మహిళ కాల్చిన కాల్పులలో సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సంఘ సేవకుడు జ్ఞానేశ్వర్, నర్తకి శ్రీప్రద అక్కడికక్కడే మృతి చెందగా రాజేంద్ర కుమార్ భుజాలకు బలమైన గాయాలు తగిలాయి. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇటీవల కాలంలో విజయవాడ, శ్రీశైలం, గుంటూరులలో జరిగిన ప్రముఖ వ్యక్తుల హత్యలతో సంబంధమున్న వ్యక్తులే ఈ రాజేంద్ర కుమార్పై హత్యాయత్నానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యల వెనుక మోహిత అనే మహిళను ప్రధాన పాత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆమె కోసం, ఆమెకు సహకరిస్తున్నాడని భావిస్తున్న మైత్రేయ అనే యువకుని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితులు అద్దెకు తీసుకున్న అంబాసిడర్ కారుని, ఆ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హత్యాయత్నం తర్వాత వారుంటున్న హోటల్ రూమ్ను ఖాళీ చేసేసి బస్టాండ్కి చేరుకున్నారని, అక్కడి నుంచి కొల్లెగాళ్లు వెళ్లే బస్సు ఎక్కారని తెలిసింది. దర్యాప్తు జరుగుతోంది. రాస్కెల్ తప్పించుకున్నాడు. ఆ వార్త చదివాక అంది మోహిత. సాయంత్రం 6 దాటింది. అడవిలోకి నెమ్మదిగా చీకటి ప్రవేశించింది. గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న రాళ్లగుట్ట మీద ఎదురెదురుగా కూర్చున్నారిద్దరు. వాళ్ళిద్దరి మధ్య నిక్కి. 2 చేతుల్లోనూ డ్రింక్ గ్లాసులున్నాయి. ఇవాళ రాత్రి రాజేంద్ర కుమార్తో సహా అతని మనుషులు, పోలీసులు మన మీద దాడి చేయొచ్చు. తొట్టుపాటు లేకుండా నెమ్మదిగా డ్రింక్స్ చేస్తూ అంది మోహిత. మనం ఎదుర్కోగలమా? అదే ఆలోచిస్తున్నాను. కాసేపు అయ్యాక మోహిత లేచి నిక్కీని గెస్ట్ హౌస్లోని డ్రాయింగ్ రూమ్లో పెట్టి లైట్లు ఆర్పేసి బయట గొళ్ళెం పెట్టి హ్యాండ్ బ్యాగ్తో బయటకు వచ్చింది. పద, ఎక్కడకు? ట్రైబల్ విలేజ్కి వెళదాం. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని చెప్పానుగా, వాళ్ళు మన కోసం ప్రాణాలిస్తారు అందామె. మౌనంగా ఆమెను అనుసరించాడు మైత్రేయ. అరగంట తర్వాత జలపాతం వెనుకనున్న ఒక గిరిజన గ్రామాన్ని చేరుకున్నారు వాళ్ళిద్దరూ. 100 గుడిసెలు మాత్రమే ఉన్నాయక్కడ. గ్రామ పెద్ద సాదరంగా ఆహ్వానించాడు ఇద్దరిని. ఏ పరిస్థితుల్లో తానిక్కడికి వచ్చిందో తెలియజేసింది మోహిత. మీకేం భయం లేదు, మమ్మల్ని చంపాక గాని మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లలేరు, కంగారు పడకండి. గ్రామ పెద్ద భరోసా ఇచ్చాడు. రొట్టె పాలు ఇచ్చాడు. టానికి ఖాళీ గుడిసె చూపించాడు. మా మనుషులు రాత్రంతా మీకోసం కాపలా కాస్తారు. రేపు మిమ్మల్ని ఎవరికీ తెలియని కొండ గుహల్లో దాస్తారు అంటూ తన గుడిసె వైపు వెళ్ళిపోయాడు గ్రామ పెద్ద. కాసేపు కబుర్లాడుకున్నాక ఇద్దరు గుడిసెలో పడుకున్నారు. చంద్రప్ప బస్టాండ్లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కాడు. చామరాజ్ మొహల్లాకి ఇల్లి బట్టి శ్రీ మహాలక్ష్మి ఇంటికి పోని ఆ ఆటో డ్రైవర్ చంద్రప్పని వెంటనే గుర్తుపెట్టాడు. శ్రీ మహాలక్ష్మి మొగుడు ఆటో డ్రైవర్ గణేష్ని చంద్రప్ప చంపడం, ఓ అమ్మాయిని లేవదీసిపోవడం,
సస్పెండ్ అవ్వటం అంతా తెలుసు. చంద్రప్ప వల్ల శ్రీ మహాలక్ష్మికి ఏదో ముప్పు వాటిల్లబోతోందని గ్రహించిన ఆ ఆటో డ్రైవర్ ఎలాగైనా శ్రీ మహాలక్ష్మిని చంద్రప్ప బారి నుండి రక్షించాలని ఆలోచిస్తున్నాడు. ఆటో మెయిన్ సర్కిల్ దగ్గర ఆపాడు. ఆ సమయంలో పిల్లి బడ్డీ క్లోజ్ చేసి ఉంది. ఇల్లెక్కడో కనుక్కో చెప్పాడు చంద్రప్ప. ఇందు నందిగామ గాని లేదా మైసూర్ గాని వెళుతుందని ఊహించిన చంద్రప్ప నందిగామ వెళ్లి ముందు ఎంక్వైరీ చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకుని మైసూర్ వచ్చాడు అతను. ఎలాగైనా ఇందుని చేజిక్కించుకోవాలి కసిగా అనుకున్నాడు అతను. కాలనీ సందుల్లోకి వెళ్లిన ఆ ఆటో డ్రైవర్ 5 నిమిషాల్లో శ్రీ మహాలక్ష్మి ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. బీడి కాలుస్తూ ఇంటి ముందు నిలబడి శ్రీ మహాలక్ష్మి కోసం ఎదురు చూడసాగాడు. తో బజార్కెళ్లి మాట్లాడుకుంటూ జంక్షన్ దగ్గరకు వచ్చిన శ్రీ మహాలక్ష్మి దూరంగా ఆటో పక్కన నిలబడిన చంద్రప్పని వెంటనే గుర్తుపట్టింది. ఇందు కూడా వెంటనే చంద్రప్పను చూసింది. అక్క భయంగా శ్రీ మహాలక్ష్మిని పిలిచి చంద్రప్పని చూపెట్టింది. ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీ మహాలక్ష్మి రా అంటూ షాపింగ్ కాంప్లెక్స్ వైపు నడిచింది. అకస్మాత్తుగా తల వెనక్కి తిప్పి చూసిన చంద్రప్ప షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళుతున్న ఇందు కనిపించగానే ముందుకు పరిగెత్తాడు. రాత్రి 11 గంటలు. రాజేంద్ర కుమార్ ఆ వెనుక 10 మంది అనుచరులు గెస్ట్ హౌస్ దగ్గరకొచ్చారు. రాజేంద్ర కుమార్ గబగబా డోర్ తెరిచి లోపలికెళ్లి లైట్ వేసి నలువైపులా చూశాడు. బెడ్రూమ్ లో సూట్ కేస్, ఆ పక్కనే చిందరవందరగా దుస్తులు. నో డౌట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అరుచుకుంటూ బయటకొచ్చి వాళ్ళిక్కడే ఎక్కడో ఉంటారు, కొండ గుహలు, ఆ ట్రైబల్ విలేజ్ లోనో ఎక్కడో దాక్కుని ఉంటారు, వెతకండి క్విక్. తను జలపాతం వైపు నడిచాడు. రాజేంద్ర కుమార్ బాగా తెలియడం వల్ల నిక్కి అరవలేదు. జలపాతానికి కొంచెం దూరంలో ఉన్న కొండ మీద కూర్చుని బాటిల్ తీసుకుని సిప్ చేస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు రాజేంద్ర కుమార్. అరగంట గడిచింది, గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. కొండ గుహలు, వ్యూలు, గుట్టలు అన్ని వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. 5గురు వెనక్కొచ్చి చెప్పారు. సీతారామయ్య ఎక్కడా అడిగాడు రాజేంద్ర కుమార్. ట్రైబల్ విలేజ్కి వెళ్ళాడు సార్. ఆ మాట చెప్తున్నంతలోనే అతను మిగతా అనుచరులతో పరుగు పరుగున వచ్చాడు. సార్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయింది అన్నాడు వగరుస్తూ. ఎక్కడా? జలపాతానికి వెనకనున్న గిరిజన గ్రామంలో. ఆర్యుషూర్? ఒక గుడిసెలో మోహిత ఆ కుర్రాడు పడుకున్నారు. వాళ్లకు కాపలాగా కొంతమంది కొండ కుర్రాళ్ళు ఆ గుడిసె ముందు పడుకున్నారు. దీపం వెలుగులో కిటికీలోంచి మోహిత ముఖాన్ని గుర్తుపట్టాను చెప్పాడు సిద్ధరామయ్య. పెట్రోల్ డబ్బా తీసుకోండి, మొత్తం గుడిసెలన్నీ తగలెట్టేసేయండి. ఆ కుర్రాడు ఆ మంటల్లో మాడి మసైపోవాలి. మోహిత మాత్రం చావకూడదు. పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి. దాన్ని చివరిసారిగా కసిగా అనుభవించి శవంగా చేశాక పోలీసులకు నేనే ఫోన్ చేస్తాను. డ్రింక్ను గడగడా తాగుతూ క్రోధంగా అన్నాడు రాజేంద్ర కుమార్. అలాగే సార్. అనుచరగణం వెనక్కి తిరిగారు. బాగా అలసిపోవడం వల్ల మోహిత్కు నిద్ర పట్టేసింది. మైత్రేయికి నిద్ర రావడం లేదు. నొలక మంచం మీద లేచి కూర్చుని సిగరెట్ తీసి వెలిగించాడు అతను. పొగ పీలుస్తూ లాంతర వెలుగులో అమాయకంగా కనిపిస్తున్న మోహిత ముఖం వైపు చూస్తున్నాడు అతను. ఏ మ్యాన్ లైక్ ఏ ట్రైన్ అండ్ ఏ ఉమెన్ లైక్ ది వరల్డ్. ఎప్పుడో మోహిత చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. దీని అర్థం ఏమిటి? మోహితను అడగాలి. అకస్మాత్తుగా అతనికి ఇందు జ్ఞాపకానికి వచ్చింది. ఆమె తనని మొదటిసారి పెట్టుకున్న ముద్దు జ్ఞాపకానికి వచ్చింది. తన కోసం అందరినీ వదులుకొని వచ్చి దారుణంగా దగా పడిపోయిన ఆమె జీవితానికి తను న్యాయం చేయగలడా? ఎంత తెలివైన నిందితుడైనా చట్టానికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోక తప్పదు. మోహితకు సహకరించినందుకు తనకు కూడా జైలు శిక్ష పడుతుందా? తర్వాత తర్వాత ఏం జరుగుతుంది? అనూహ్యంగా ఉంది మైత్రేయికి. ప్రతి నేరస్తుడు చిట్ట చివరితోనే ఓదార్పు పొందుతాడు. ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకొచ్చింది. తను నేరస్తుడా? మోహిత పట్ల ఆకర్షణకు లోనై నేరస్తుడయ్యాడా? ఇందు ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాదులోనేనా? ఓసారి ఆమెకు ఫోన్ చెయ్యాలి. చేతిలోని సిగరెట్ను పెదవులకు చేర్చి కాల్చిపోయిన క్షణంలో ముక్కుపుటాలకు సోకిన వాసనకు ఉలిక్కి పడ్డాడు మైత్రేయ. పెట్రోలు వాసన. అతను ఒక్కసారి లేచి వెదురు కిటికీలోంచి బయటకు చూశాడు. ఎవరో వ్యక్తులు డబ్బాలతో పెట్రోల్ని గుడిసెల మీద చల్లుతున్న దృశ్యం. ప్రమాదాన్ని పసిగట్టిన మైత్రేయ గబుక్కన కిందకు వంగి మోహితను తట్టి లేపాడు. ఆమె కళ్ళిప్పింది. ఏంటి అడిగింది ఆమె కంగారుగా. డేంజర్. రాజేంద్ర కుమార్ మనుషులు రహస్యంగా చెప్పాడతను. ఆ మాట వింటూనే గబుక్కున లేచి అటూ ఇటూ చూసి గుడిసెలోంచి బయటకు రాబోయేంతలో గుడిసెలు ఒక్కసారిగా అంటుకున్నాయి. గిరిజనులు ఒక్కసారిగా హాహాకారాలు చెయ్యడం, కేకలు వేస్తూ పరుగులు తీయడం. చీకట్లో అంతా గందరగోళం. మోహిత చెయ్యి పట్టుకుని మైత్రేయ కొండల వైపు పరిగెత్తాడు. ఇద్దరూ చీకట్లో తుప్పలు డొంకల మధ్య నుంచి పరిగెడుతున్నారు. వాళ్లను చూసిన సిద్ధరామయ్య గ్యాంగ్ వాళ్ళిద్దరిని వెంబడించారు.
మైత్రేయ, నువ్వు అటువైపు చెట్లలోకి వెళ్ళిపో, నేను ఇటువైపు వెళతాను. ముందుకు వెళ్ళిపోయాక మనం వెనక్కి వెళ్ళిపోదాం చెప్పి కొండల్లోకి పరుగు తీసింది మోహిత. దట్టమైన చెట్ల వైపు దూసుకుపోయి ఒక పెద్ద చెట్టు చాటును దాక్కున్నాడు మైత్రేయ. మరి కాసేపటికి మనుషులు పరిగెత్తుకొస్తున్న అడుగుల సవ్వడి, 5గురు బలమైన వ్యక్తులు, వాళ్ల చేతుల్లో తళతళ్లాడుతున్న పొడవాటి కత్తులు. ఒక వ్యక్తి మైత్రేయ దాక్కున్న గుబురు చెట్టు వరకు వచ్చి ఆగి నలువైపులా పరికిస్తున్నాడు. మిగతా 4గురు తుప్పల్లో వెతుకుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మైత్రేయ లేచి నిలబడి వెనక నుంచి ఎగిరి ఆ వ్యక్తి నడుం మీద తన్నాడు. ఆ దెబ్బతో ఆ వ్యక్తి అరుచుకుంటూ దూరంగా పడిపోయాడు. అతని చేతిలోని కత్తి ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కత్తిని అందుకుని లేచి తన వైపు విసురుగా వస్తున్న ఆ రౌడీ మీద చిమిటించాడు. ఎంతలో వెనక నుంచి వచ్చిన మరో రౌడీ మైత్రేయుని పట్టుకోవడానికి ప్రయత్నించగా పక్కకు సర్రున ఆ కత్తిని దూశాడు. ఆ కత్తి రౌడీ జబ్బలోకి సర్రును దిగింది. చివ్వున రక్తం ఎగజిమ్మింది. ఆ రౌడీ పెడబొబ్బలు పెట్టాడు. ఆ వ్యక్తి కింద పడిపోయాడు. మిగతా వ్యక్తులు అతని వైపు దూసుకొని వస్తుండగా ముందుకు పరిగెత్తాడు మైత్రేయ. ఒక వ్యక్తి తన చేతిలోని కత్తిని గురిచూసి సూటిగా మైత్రేయ వైపు విసిరాడు. అది మైత్రేయ వీపుకు తగిలి కింద పడింది. మైత్రేయ బాధగా అరిచాడు. అయినా ఆగకుండా చెట్ల మధ్యలోంచి పరిగెడుతూనే ఉన్నాడు. అతని వెనక ఆ 4గురు వ్యక్తులు, ఎండుటాకుల మీద వాళ్ళ అడుగుల శబ్దం ఆ అర్ధరాత్రి నిశ్శబ్ద సమయంలో విచిత్రంగా వినిపిస్తోంది. ఎంత దూరం అలా పరిగెత్తాడో తెలియదు. అలిసిపోయాడతను. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఆగి వెనక్కి తిరిగి చూశాడతను. ఎక్కడా ఆ వ్యక్తుల అలికిడి లేదు. దాహం దాహం. దూరంగా గిరిజన తాండా. గబగబా ఆ తాండా వైపు నడిచాడు. ఆ గ్రామమంతా నిర్జనంగా ఉంది. బండరాయి మీద కూర్చుని సేదదీరుతూ అటూ ఇటూ చూస్తున్నాడు మైత్రేయ. సరిగ్గా అదే సమయంలో ఎవరో నడిచి వస్తున్న 2 పాదాల చప్పుడు. ఉలిక్కిపడి గుడిసెల వైపు చూశాడు. పరుగు పరుగున వస్తున్నది ఓ గిరిజన యువతి. ఆ యువతి అతనికి బాగా దగ్గరగా వచ్చింది. వచ్చావా పట్నం బాబు అంది. ఆమె వనలక్ష్మి. తను పట్టం గూడానికి వచ్చాడా? ఆశ్చర్యంగా ఉంది అతనికి. కొంచెం మంచినీళ్ళు తెస్తావా? గబగబా లోనికెళ్ళి లోటాతో నీళ్లు తెచ్చి అతనికి అందించింది. ఆత్రంగా తాగుతున్న అతని వైపు ప్రేమగా చూస్తోందామె. చెమటతో తడిసిపోయిన అతని ముఖం వైపు చూస్తోందామె. ఆయాసం తీర్చుకుంటూ నలువైపులా చూశాడు. మనుషులెవరూ గుడిసెల ముందర కనిపించలేదు. ఎవరూ కనిపించడం లేదే అడిగాడు. గిరిజన తాండాకు వెళ్లారు పెళ్లికి చెప్పింది వనలక్ష్మి. గూడెంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? అవును. నా కోరిక మన్నించి మర్చిపోకుండా నువ్వు వస్తావన్నావు కదా. నువ్వెప్పటికైనా వస్తావని నాకు తెలుసు. అందుకే ప్రతిరోజు నీకోసం ఎదురు చూస్తున్నాను గ్లాసును అందుకుంటూ అంది వనలక్ష్మి. తెల్లటి పూలగుత్తులు వేలాడదీస్తున్నట్లుగా వెన్నెల, చల్లగా వీస్తున్న గాలి. గుడిసెలోకెళ్ళి లాంతర్ తెచ్చి బండరాయి పక్కన పెడుతూ ఎవ్వరూ లేనప్పుడు మంచి సమయానికే వచ్చావులే ముసిముసిగా నవ్వుతూ అంది వనలక్ష్మి. లాంతర్ వెలుగులో అతని భుజం మీద కారుతున్న రక్తం వైపు చూసి, బాబు ఇది ఎంత రక్తం కారుతున్నా చెప్పావు కాదే? అతనికి దగ్గరగా జరిగి తన బయట చెంగుతో ఆ రక్తాన్ని తొడవసాగింది వనలక్ష్మి. కుడి భుజం వైపు అప్పుడు చూసుకున్నాడు మైత్రేయ. కుడి మోచేయి అంతా రక్తసిక్తమైపోయింది. మోచేయి తుడిచి గాయానికి పసరు పూసింది. మరికే బాధ ఉండదులే. ఎలా తగిలింది దెబ్బ? అతని చేతుల్ని గుండెల మీద పెట్టుకుంటూ అడిగింది వనలక్ష్మి. జరిగిందంతా చెప్పాడు మైత్రేయ. అడవిలో నీకు శత్రువులా? నీకేం భయం లేదు. ఈ రాత్రంతా నన్ను నీదానిగా చేసుకో. దేవీమాత అనుగ్రహిస్తుంది. విజయం జరుగుతుంది. తన నడుం మీద అతని చేతులను వేసుకుంటూ అంది. ఏ క్షణంలోనైనా వాళ్ళు ఇటువైపు వస్తారు అన్నాడతను. రాని, వాళ్ళని నేనే చంపేసి నిన్ను రక్షిస్తాను. భయపడకు. ఎంత దూరం రారు. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ గుడిసెలోకి వెళ్ళింది వనలక్ష్మి. ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ఎలా అభిమానం కలుగుతుందో అనూహ్యం. కొన్నింటికి బాహ్యమైన కారణాలు కనిపించినా వాస్తవానికి అవి నిజాలు కావు. ఒక మనిషి మనసును ఎక్స్రే తీసేది ఇంకొక మనసున్న మనిషి మనసే. దూరంగా చెరువులో పడి మెరుస్తున్న వెన్నెల మంచులో మెరుస్తోంది. ఎక్కడి నుంచో వీస్తున్న పున్నాగ పూల వాసన. లోపలికెళ్లిన వనలక్ష్మి గ్లాసుతో తిరిగొచ్చింది. మేకపాలు, నీరసం పోయి బలమొస్తుంది అంది. ఆ గ్లాసును అందుకుని గబగబా తాగేశాడతను. అరుగు మీదనున్న నొలక మంచాన్ని తెచ్చి రావి చెట్టు కింద వేసి దుప్పటి పరిచి తలగడా సర్దింది. అతని షర్టును తానే విప్పేసింది. ఒక్కసారిగా గట్టిగా మైత్రేయను కౌగిలించుకుంది వనలక్ష్మి. పెదవుల్ని చప్పుడు చేస్తూ ముద్దు పెట్టుకుంది. ఈ రాత్రి నిన్ను వదలను, ఒక్క నిమిషంలో వచ్చేస్తానే అంటూ చెరువు వైపు పరిగెత్తింది. ప్యాంటు జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసుకుని వెలిగించాడు మైత్రేయ. దూరంగా చెరువులో మునిగి స్నానం చేస్తున్న వనలక్ష్మిని చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి.
చెట్ల ఆకుల మధ్య నుండి పడుతున్న వెన్నెల్లో తడుస్తూ నీళ్లు పారుతున్న చీరతో నుంచుంది వనలక్ష్మి. నేను నీకు నచ్చానా అంది గుసగుసగా. వనలక్ష్మి వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు మైత్రేయ. ఏ అలా అడుగుతున్నావు అడిగాడు అతను. నువ్వు నన్ను నిజంగా కావాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా నాకు సుఖాన్ని ఇవ్వగలవు. స్త్రీ పురుష సంబంధాల్లోని అసలు రహస్యాన్ని తన భాషలో స్పష్టంగా చెప్పింది వనలక్ష్మి. అతని పక్కకొచ్చి కూర్చుని అతని చేతులను తన గుండెల మీద వేసుకుంది. ఎత్తైన గుండెల మీద మైత్రేయ చేతులు వెంటనే వేడెక్కాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మారిన వేగం అతనికి తెలుస్తూనే ఉంది. అతని ఒంటి మీద చెమట ఆరిపోయింది. ఎక్కడో సంకోచం, ఇంకెక్కడో బిడియం. ఇక్కడెవరూ లేరు, ఇక్కడికెవరూ రారు, మనిద్దరమే. నువ్వేం చేసినా నాకిష్టమే అంటూ అతని చేతిని తన నడు చుట్టూ వేసుకుంది వనలక్ష్మి. ఆమె నడు మతల మీద అతని చేతులున్నాయి. ఆ స్పర్శ మృదువుగా ఉంది. నన్ను ముద్దు పెట్టుకో. సంకోచంగానే ముద్దు పెట్టుకున్నాడు అతను. నీ కౌగిట్లో నా శరీరం మైనబొమ్మలా అయిపోవాలి. గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. చీకట్లోనూ ఆ కళ్ళలో ఎరుపుదనం అతనికి కనపడింది. అతని నడుం మీద చెయ్యి వేసింది. ఏదో హాయి. వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్న శరీరం వైపు చూస్తూ అతని గుండెల మీద, పెదవుల మీద, చేతుల మీద ముద్దులు పెట్టుకుంటోందామె. నచ్చిన మగాడు ఎదురుగా ఉంటే ఆడపిల్ల గుండెలే కాదు, దుస్తులు కూడా బరువైపోతాయి. అతని చెవిలో గుసగుసలాడుతూ మంచం మీద పడుకుంది. నీకు చాలా తెలిసే నవ్వుతూ అన్నాడు మైత్రేయ. మాలాంటి అడవుల్లోని ఆడాళ్ళకేం తెలుస్తాయి? విచిత్రాలన్నీ పట్నం కుర్రాళ్ళకే తెలుస్తాయి అంటూ నవ్వింది వనలక్ష్మి. ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మర్చిపోయాడు. నల్లని ఆకాశంలో గుండ్రటి చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు. వాళ్ళిద్దరి నగ్న శరీరాల మధ్య వెన్నెల సంపంగి పువ్వులా నలిగిపోతోంది. వేడి వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో గాలి వేడెక్కిపోతోంది. 10 నిమిషాలు గడిచాయి. ఇద్దరి ఒంటి నిండా చెమట. అలసిపోయిన కళ్ళతో, ఆమె అరమోట్పు కళ్ళతో ఆమె వైపే చూస్తున్నాడు అతను. నల్లని రాతితో మలిచిన నగ్న శిల్పంలా పక్కకు ఒట్టిగిలి పడుకుంది వనలక్ష్మి. నన్ను పెళ్లి చేసుకుని పట్నానికి తీసుకెళ్ళిపోతావా? అతని మీసాలను చేత్తో నిమురుతూ అందామె. వచ్చేస్తావా? ఇలాగే, ఇప్పుడే వచ్చేస్తాను నవ్వాడతను. మైత్రేయికి ఆ అనుభవం ఎంతో హాయిగా ఉంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న యవ్వనపు అనుభవం. అందులో అతనికేం తప్పు కనిపించలేదు. నాతో ఒక్కసారి చెరువులో స్నానం చెయ్యవు? నొలక మంచం మీద నుంచి లేస్తూ అందామె. పద. ఇద్దరూ చెరువు వైపు నడిచారు. తను చెరువులోకి దిగి అతన్ని పట్టుకుని లాగింది. ఆమె ఈత కొడుతూ అతనికి కితకితలు పెడుతోంది. అలా ఎంతసేపు జలకాలాడారో తెలియదు. ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు. మరోసారి నా కోరిక తీర్చవు? అతని కళ్ళల్లోకి గోముగా చూస్తూ అడిగింది. అతను ఆమె భుజాల మీద చెయ్యి వేశాడు. ఇద్దరి కింద పచ్చిక కరిగిపోతున్న యవ్వనపు రాగగంధంలో వాళ్ళిద్దరూ రతిమన్మధుల్లా ఉన్నారు. కాసేపు అయ్యాక ఒడ్డున కూర్చుని చెరువులోని అలల వైపు చూస్తోందామె తృప్తిగా. ఈ జన్మకి సుఖం చాలు అతని గుండెల మీద తలపెట్టుకుని అంది వనలక్ష్మి. ఎన్నాళ్ల నుంచో కోరుకుంటున్న మధుర స్పర్శ సుఖం పొందిన తన్మయతతో భారంగా ఊపిరి పీలుస్తోందామె. ఆమె ముఖం మీదున్న జుత్తును పక్కకు తోసి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి పెదవుల్ని మరోసారి ముద్దాడాడు. నా పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం పెట్టడం కోసమే మా వాళ్ళు ఆ గిరిజన తాండాకు వెళ్లారు. ఆకాశం వైపు చూస్తూ చెప్పింది వనలక్ష్మి. ఒక్కసారి ఎవరో తన చెంప మీద చెల్లున కొట్టినట్టు ఆమెకు దూరంగా జరిగాడు అతను. ఈ విషయం ముందుగా చెప్పలేదే? కోపంగా అడిగాడు. ముందు చెప్తే నువ్వు నాతో ఉండవు కదా. అతను భుజం మీద చెయ్యి వేసి నిలబడుతూ అంది. తప్పు కదా గిల్టీగా అన్నాడు అతను. తప్పు అయితే నాదవుద్ది, నీది కాదు. ఆ దేవత నన్నే శిక్షిస్తుందిలే. కిలకిలా నవ్వుతూ గుడిసె వైపు అడుగులు వేసింది. గబగబా దుస్తులు వేసుకున్నాడు మైత్రేయ. చీర జాకెట్ వేసుకుని పైటను సరిచేసుకుంటూ మళ్ళెప్పుడు వస్తావు అంటూ చీకట్లోకి చూసిన వనలక్ష్మి కెవ్వున కేక వేసింది. సరిగ్గా అదే సమయంలో అంతవరకు రావి చెట్టు వెనక నక్కిన సిద్ధరామయ్య, మిగతా వ్యక్తులు ఒక్కసారిగా మైత్రేయ మీద పడ్డారు. ఎడంకాలితో సిద్ధరామయ్య గుండెల మీద తన్ని మిగతా వాళ్లను పక్కకు నెట్టేసి వనలక్ష్మి చెయ్యి పట్టుకుని కొండల వైపు పరిగెత్తాడు మైత్రేయ. కింద పడ్డ సీతారామయ్య అరుచుకుంటూ లేచి వాళ్ళిద్దరిని వెంబడించాడు. మిగతా రౌడీలు వాడి వెనక పరుగులు పెట్టారు. కొండలు దాటాక విశాలమైన ప్రదేశం. ఎక్కడో ఊబి ఉంది బాబు, దాని వెనక్కి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు ఊబిలో పడిపోతారు, పేడ విరగడైపోతుంది అంటూ కుడివైపున ఏక చెట్ల మధ్య నుంచి ఊబికి వెనక్కి వెళ్లారు. అక్కడో బండరాయి వెనక నక్కి కూర్చున్నారు మైత్రేయ, వనలక్ష్మి. ఆ విశాలమైన ప్రదేశం దగ్గరకు పరుగు పరుగున వచ్చి ఆగారు నలుగురు రౌడీలు. అంతే.
ఒక్కసారిగా ఆ నలుగురు బురదలో కూరుకుపోవటం, బయటకు రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా రాలేకపోవడంతో వాళ్ళున్నది ఊబి ప్రదేశం అని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు వాళ్ళకి. నలుగురు ఒక్కసారే భయంతో కేకలు పెట్టసాగారు. మోకాళ్ళు, నడుం, గుండె, చేతులు, కంఠం నెమ్మదిగా ఒక్కొక్క శరీరావయం భయంకరమైన ఊబిలో దూసుకుపోతున్నాయి. 10 నిమిషాల తర్వాత వాళ్ళ అరుపులు ఆగిపోయాయి. వాళ్ళు ఊబిలో దిగబడిపోయారు. ఆనందంగా చెప్పింది వనలక్ష్మి. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు చచ్చినా నేనున్నాను మిమ్మల్ని చంపడానికి, కొండల వెనుక నుంచి దూసుకొచ్చి మీద పడ్డాడు సిద్ధరామయ్య. ఒక్క క్షణంలో ఎలత్తై పిడికిలి బిగించి వాడి దవడ మీద కొట్టాడు మైత్రయ్య. ఆ దెబ్బకు అల్లంత దూరంలో పడ్డాడు అతను. వాడి చేతిలో కత్తి ఎగిరిపోయింది. ఆ కత్తిని అందుకోవడానికి ముందు కురికిన మైత్రేయిని వెనక నుంచి పట్టుకుని ఊపి వైపు తోశాడు సిద్ధరామయ్య. పరుగు పరుగున వెళ్లి ఆ కత్తిని అందుకుని రౌడీ సిద్ధరామయ్యకి గురిచూసి విసిరింది వనలక్ష్మి. సిద్ధరామయ్య పెద్దగా కేకవేసి మైత్రేయిని వదిలేశాడు. బాబు, నువ్వు పారిపో అరిచింది వనలక్ష్మి కత్తిని అందుకోవడానికి ముందుకొస్తూ. వెనక వనలక్ష్మి పరిగెత్తుకుని వస్తుందనుకున్న మైత్రేయ ముందుకు పరిగెత్తాడు. ఈత చెట్ల మధ్య నుంచి కుడివైపున గిరిజన తాండా వైపు పరిగెడుతున్నాడు అతను. తను అమితంగా ప్రేమించిన పట్నం బాబుని చంపాలని ప్రయత్నిస్తున్న ఆ రౌడీని చంపాలన్న కసితో పులిలా విజృంభించింది వనలక్ష్మి. 2 కాళ్లతో ఎగిరి అతని గుండెల మీద తన్నింది. ఆ దెబ్బకు సిద్ధరామయ్య దూరంగా పడిపోయాడు. వెంటనే కత్తిని అందుకుని ముందుకు పరిగెత్తింది వనలక్ష్మి. సిద్ధరామయ్య ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ఆ కత్తి అతని గుండెల్లో దూసుకుపోను. తనకు ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని ఊహించి పెద్ద రాతిని తీసుకుని ఆమె ముఖానికేసి కొట్టాడు. రాయి బలంగా ఆమె నుదుటిని తాకటం వల్ల చర్మం చిట్లి రక్తం ఎగజిమ్మింది. ఆమె చేతిలోని కత్తి జారిపోయి కింద పడిపోయింది. ఆ కత్తిని అందుకుని సిద్ధరామయ్య ఆమెకు గురిచూసి సూటిగా విసిరాడు. ఆ కత్తి ఆమె పొత్తి కడుపును చీల్చుకుని వెళ్లిపోయింది. పెనుకేక పెట్టింది వనలక్ష్మి. ఆ కేకకు పరిగెడుతున్న మైత్రేయ వెనుతిరిగాడు. అతి కష్టం మీద పొత్తి కడుపులో గుచ్చుకున్న కత్తిని లాక్కుని తన వైపు వస్తున్న సిద్ధరామయ్య గుండెల్లో గుచ్చింది. సిద్ధరామయ్య వెర్రిగా బాధతో కేకవేసి కింద పడిపోయి మట్టిలో గిలగిల్లాడుతూ కొట్టుకోసాగాడు. కారుతున్న రక్తపు తారాలను లెక్క చేయకుండా సిద్ధరామయ్య గుండెల్లోని కత్తిని లాగి మళ్లీ మరొక పోటు పొడిచింది వనలక్ష్మి. విహ్వలంగా అరుస్తూ లేచి ముందుకు పరిగెడుతున్నాడు ప్రాణభయంతో. కేకలేస్తూ అతన్ని వెంబడిస్తోంది వనలక్ష్మి. ఆ సమయంలో సిద్ధరామయ్య వెనక ఊబి వైపు తను పరిగెడుతోందనే విషయం మరిచిపోయిందామె. పరుగు పరుగున వెళుతున్న సిద్ధరామయ్య ఊబిలో దిగబడిపోయాడు. అతని వెనకే వనలక్ష్మి కూడా ఊబిలో దిగబడిపోయింది. బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందామె. భయంతో ఏడుస్తోంది, బాధతో అరుస్తోంది. పట్నం బాబు, ఊబిలో దిగబడిపోతున్నా, రక్షించు రక్షించు. నిశీది రాత్రిలో ఆ అరుపులు కొండ గుండెల్లో మారుమ్రోగుతున్నాయి. ఆ అరుపులు విని తుఫాను వేగంతో ఊబి దగ్గరకొచ్చి నలువైపులా చీకట్లోకి చూడసాగాడు మైత్రేయ. చీకట్లో వనలక్ష్మి ఏ ప్రాంతంలో ఉందో తెలియక ఊబి నలువైపులా వనలక్ష్మి వనలక్ష్మి అరుచుకుంటూ పరిగెడుతున్నాడు మైత్రేయ. పట్నం బాబు, పట్నం బాబు. వనలక్ష్మి కీచు గొంతు మెల్లగా మెల్లగా వినిపిస్తోంది. 5 నిమిషాల తర్వాత ఆ గొంతు వినిపించలేదు. వనలక్ష్మి పూర్తిగా ఊబిలోకి జారిపోయింది. నీటి బుడగలు చిట్లుతున్న చప్పుడు. వనలక్ష్మి చివరిసారిగా అరిచి నిస్త్రాణగా పచ్చికలో కూర్చుండిపోయాడు మైత్రేయ. ఊబి మీదగా వస్తున్న గాలి స్పర్శ మృత్యుస్పర్శలా ఉంది. వాళ్లను నేను చంపి నిన్ను రక్షిస్తాను. వనలక్ష్మి మాటలు గుర్తుకొచ్చాయి. మైత్రేయ దుఃఖంతో ఒక్కసారిగా భోరుమన్నాడు. సరిగ్గా ఆ సమయంలో అతనికి మోహిత జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే లేచి వెనక్కి పరిగెత్తాడు మైత్రేయ. దట్టమైన చీకటి, ఎక్కడా మనుషుల అలికిడి వినిపించకపోవడంతో కొండ గుహల్లోంచి బయటకొచ్చింది మోహిత. చీకటిని ఊపిరిగా పీల్చుకుంటున్న చెట్లు. మైత్రేయ గురించి బాధగా ఉందామకు. ఏమయ్యాడతను? మైత్రేయ నెమ్మదిగా పిలుస్తూ ముందుకు వస్తున్న మోహిత ఎదురుగా తన వైపే వస్తున్న వ్యక్తులను చూడగానే వెనక్కి పరిగెత్తింది. అదిగో పట్టుకోండి పట్టుకోండి అరుస్తూ మోహితను వెంబడించారు వాళ్ళు. కొండల మధ్య నుంచి గుట్టల మీద జలపాతం వైపుగా పరిగెడుతోంది మోహిత. 20 నిమిషాల తర్వాత జలపాతం దగ్గర వారికి దొరికిపోయిందామె. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.